అందరికీ తెలిసిన వ్యక్తే ఆ సినిమాలు ఒక ట్రోల్గా మీమ్స్గా ఇప్పటికీ మనం చూస్తుంటాం. 70 పైన చిత్రాలని చిత్రీకరించిన ఒక గొప్ప డైరెక్టర్ మన ముందున్నారు. ఆయన ఎవరో కాదు, రేలంగి నరసింహారావు గారు. ఈ 70 పైన చిత్రాలు తీసుకుంటే తెలుగులో మంచి పేరు చేస్తుంది. ఒకటి రెండు కాదు. ఇప్పుడు మీరు చెప్పారే ఎదురింటి మొగుడు పట్టిన పెళ్ళాం, పోలీస్ భార్య, డబ్బెవరు ఇచ్చేది, చంద్రబాబు గారితో తీసిన నేను మా ఆవిడ నా ఫస్ట్ ఫిలిం. ఆ టైంలో డివోషనల్ కూడా చాలా సినిమాలు వచ్చాయి, కానీ మీరు కామెడీ జోనర్ని ఇటే ఎంచుకొని సీరియస్ కామెడీ దాంట్లోనే ఎందుకు ఉండిపోయారు అసలు? ఆ స్టోరీలు తెలుసు, చేయొచ్చు. అవి తీయాలి అంటే ఒక డివోషన్ కానీ, ఒక జానపదం కానీ, పౌరాణికం. ఇది కాంపిటీషన్ ఎలా ఉండేది సార్ మీకు అసలు? మేము ఇద్దరు పెళ్ళాల ముద్దురు పోలీస్ అనే సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ఏ సినిమా లేదు కదా అని చెప్పి, చిరంజీవి గారిది సూపర్ హిట్ సినిమా, బాపిరెడ్డి గారిది ఏం సినిమా అండి అది అనౌన్స్ చేసేసారు. మాకు గుండెల్లో రైలు పరిగెత్తినాయి. మా అదృష్టం ఏంటంటే చిరంజీవి గారి థియేటర్ పక్కనే మా సినిమా. దాంతో ఏమైంది, అది సూపర్ హిట్ అయిపోయింది, మాది హిట్ అయిపోయింది. అప్పుడు వచ్చేసి అందరు ఆర్టిస్టులు ఒక దగ్గర చెట్టు కింద కూర్చోవడమో, లేకుంటే సెట్ల పక్కన కూర్చోవడమో, ఇంట్లో కూర్చొని కబుర్లు చెప్తూ మాట్లాడి లంచ్ చేసే రోజులు. ఈ రోజేమో క్యారీవన్. దీనివల్ల సినిమా పైన ఎంత ఎఫెక్ట్ పడుతుంది సార్? రామారావు గారు కోయంబత్తూరులో దిగి కారులో వస్తూ ఉన్నాడండి. మీరు రూమ్కి వెళ్ళి స్నానం చేసి మేకప్ వేసుకుని రండి సార్, ఒక నిమిషం అన్నాడు రామారావు గారు. ఆ కోనేరు సరిపోదు నేను స్నానానికి, ఆ చెట్టు సరిపోదు నీడ మేకప్ వేసుకోవడానికి అన్నాడండి. వ్యూవర్స్ నమస్తే, నేను మీ ఆంజనేయులు. ఒకప్పుడు సినిమాల కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండే మన తెలుగు ఇండస్ట్రీ, తమిళ నుంచి ఎప్పుడైతే బైఫర్కేషన్ అయిన తర్వాత, తెలుగు ఇండస్ట్రీ స్టార్ట్ అయిన తర్వాత సినిమాలకు ఒక ట్రెండ్ సృష్టించిన డైరెక్టర్ మనం అందరం చూసుకుంటే దాసనారాయణ గారు వస్తారు. ఆయన ప్రియ శిష్యుడు, ఆయనకు రైట్ హ్యాండ్, ఆయన సారథిలో నడిచిన ఒక గొప్ప వ్యక్తి మన కోర కాదు. ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన వ్యక్తే. ఆ సినిమాలు ఇప్పటికీ ఒక ట్రోల్గా మీమ్స్గా ఇప్పటికీ మనం చూస్తుంటాం. ఎదురింటి మొగుడు పక్కింటి పిల్లం, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ 70 పైన చిత్రాలని చిత్రీకరించిన ఒక గొప్ప డైరెక్టర్ మన ముందున్నారు. ఆయన ఎవరో కాదు, రేలంగి నరసింహారావు గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మీరు ఒకప్పుడు 80s నుంచి 90s దాకా దాసనారాయణ గారు ఉన్నప్పుడు కూడా ఆయన దగ్గర ఆల్మోస్ట్ మీ తండ్రి కంటే, అంటే మీ కన్న తండ్రి కంటే ఎక్కువ జీవితం గడిపింది పెద్దయిన దాసనారాయణరావు గారు. ఎస్, మొత్తం వర్క్ ఆయన దగ్గర నేర్చుకున్నారు, ఆయన దగ్గరనే ఉన్నారు. ఆయన ప్రోద్బలంతో మీరు ఇండస్ట్రీలోకి ఒక సినిమాగా డైరెక్టర్గా రావడం జరిగింది. కానీ మీరు ఇన్ని సినిమాలలో మీకు మంచి పేరు తెచ్చిన సినిమా చెప్పుకుంటే, ఈ 70 పైన చిత్రాలు తీసుకుంటే తెలుగులో మంచి పేరు తెచ్చిన సినిమా సార్? చాలా సినిమాలు ఉన్నాయండి చెప్పాలంటే, ఒకటి రెండు కాదండి. ఇప్పుడు మీరు చెప్పారే ఎదురింటి మొగుడు పట్టిన పెళ్ళాం, నరేష్ తీసిన ఒక పోలీస్ భార్య, డబ్బెవరు ఇచ్చేదు, చంద్రబాబు గారితో తీసిన నేను మా ఆవిడ నా ఫస్ట్ ఫిలిం. ఇలాగ చెప్పుకుంటూ పోతే అసలు ఈ 70లో 3 సినిమాలు ఉన్నాయండి. నేను అలాగే మామ అల్లుడు దాసనారాయణరావు గారు, రాజేంద్ర ప్రసాద్, ఇద్దరు పెళ్ళాల ముద్దురు పోలీసు రాజేంద్ర ప్రసాద్ది. అలాగే రాజేంద్ర ప్రసాద్ది పెళ్ళానికి ప్రేమ లేక, ప్రియురానికి శుభలేఖ. అసలు చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు ఉన్నాయండి. చిల్లర మొగుడు అల్లరి కొడుకు అని చంద్రమోహన్ను, జయసుధ గారు చాలా ఉన్నాయండి అసలు చెప్పుకుంటూ పోతే. అప్పట్లో ఉన్న స్టార్ హీరోస్ ఎన్టీ రామారావు గారితో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కాకుండా, ఆయనతో కాకుండా మిగతా అందరితో ఆల్మోస్ట్ తీసారు మీ సినిమాలు. ఎస్, అందరితోటి. అప్పుడు అంటే మన నాగేశ్వర గారితో ఒక సినిమా చేశారండి, కృష్ణరాజు గారితో ఒక సినిమా, మన శోభన్ బాబు గారితో ఒక సినిమా, ఒక్క రామారావు గారితో చేయలేదండి. ఎందుకు సార్? ఆయన మీరు చేసేటప్పటికీ ఆయన రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల మీరు చేయలేకపోయారు ఆయనతో, లేకుంటే అప్రోచ్ అవ్వలేదా? అసలు అప్రోచ్ అవ్వలేదండి. నా దగ్గర ఉన్నటువంటి వీక్నెస్ ఏంటంటే, నేను ఎవరి దగ్గరికి సినిమా ఇవ్వని కానీ, లేదు నా దగ్గర కొత్త మంచి కథ ఉంది రండి సార్ తీద్దాం, ఇంత పెట్టుబడి పెడితే బాగుంటుంది అని కానీ ఈ పనులు నేను చేయనండి. నాకు అలవాట్లేదు. నా దగ్గరికి వచ్చినటువంటి ప్రొడ్యూసర్కి న్యాయం చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. అతను ఏ బడ్జెట్లో తీయాలనుకుంటాడో కనుక్కుంటాను. మీరు ఏ హీరో అనుకుంటున్నారు, మీరే డిసైడ్ చేయండి సార్ అంటే, మీ బడ్జెట్ ప్రకారం ఈ హీరో అయితే బాగుంటుంది అని చెప్తాను నేను. అంతే తప్పించి నేను చేయనండి. ఇప్పుడు దాగుడు మూతల దాంపత్యం నాగేశ్వర గారితో చేశాను. బీవీఎస్ఎల్ అని ప్రసాద్ గారు టాప్ ప్రొడ్యూసర్, ఆయనే కౌరు పంపించారు నాకు. వెళ్ళాను, ఏంటంటే ఇలా సినిమా చేయాలన్నారు. అలాగే సంసారం సినిమా శాఖమూరి రామచంద్రరావు గారు కౌరు పంపించారు.
సార్ ఇలాగ సోమబాబు గారితో సినిమా చేయాలని. ఓకే సార్ అన్నాను. కృష్ణరాజు గారు ఆయనే పర్సనల్గా కౌరు పంపించారు. కృష్ణరాజు గారు కృష్ణరాజు గారు ఆయనే పర్సనల్గా కౌరు పంపించారు. పంపించి సినిమా చేయాలి నరసింహారావు అన్నారు. యముడు సంథింగ్ ఏదో ఉంది కదా సార్, ఏదండి? యమధర్మరాజు. యమధర్మరాజు యమధర్మరాజు యాక్షన్ మూవీ అండి. యాక్షన్ మూవీ. అవును సార్, మీరు మరి అప్పటిదాకానేమో కంప్లీట్ కామెడీ జోనరు అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్లో ఉన్నప్పుడు కంప్లీట్ యాక్షన్ సినిమాకి మిమ్మల్ని ఎలా తీసుకున్నారు సార్ అప్పుడు? మరి మీకు అది చెప్పాలి, ఇందాక చెప్పలేదు నేను. చెప్పండి సార్. కృష్ణరాజు గారు సత్యరాజు గారు అని ప్రొడక్షన్ మేనేజర్ ఉన్నాడండి వాళ్ళకి, గోపీకృష్ణ మూవీస్కి. ఆయన ఫోన్ చేసి నరసింహరావు గారు ఒకసారి కృష్ణరాజు గారు మిమ్మల్ని రమ్మన్నారు అని చెప్పారు. నేను వెళ్ళానండి. అడియార్ బోట్స్ క్లబ్ హోటల్లో కలిసాం. పలానా టైంకి రమ్మన్నారు, వెళ్ళాను. రావయ్య నరసింహరావు కూర్చో అన్నారు. ఎందుకంటే మా గురువు గారి దగ్గర చాలా సినిమాలు చేశాడు కదా ఆయన. నేను ఆ సెట్స్లోనూ వాటిలోనూ ఉంటూ ఉండేవాడిని. సీతారాములు అనే సినిమా స్వయంగా నేను కో డైరెక్టర్గా పనిచేశాను. ఓకే, కూర్చో అన్నారు. కూర్చున్నాను. ఏమయ్య మన బ్యానర్లో సినిమా చేద్దామయ్యా నీ డైరెక్షన్లోనూ అన్నారు. చాలా సంతోషం సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎవరండి హీరో అన్నాను. ఏమయ్యా ఇంత మనిషిని, నేను బారు మనిషిని ఉండగా నన్ను ఎవరు హీరో అని అడుగుతావేంటి అన్నాను. పక్కపక్క నవ్వాను. ఏంటి నవ్వుతున్నావు పిచ్చోళ్ళేగా అన్నాడు ఆయన. అంటే మీరు కామెడీ చేస్తారా సార్? ఏ చేయలేనా నేను? మీరు చేస్తారు సార్, నటుడు అన్న తర్వాత అన్ని రకాల పాత్రలు చెయ్యాలి, చేస్తారు. కానీ జనం చూడాలి కదా సార్, మీకు రెబల్ స్టార్ అని పేరు ఉంది. అవును. సరే ఓకే, అయితే నా స్టైల్లో సినిమా చేద్దాం అన్నారు. చూడరు సార్ అన్నాను. అదేంటయ్యా నీ స్టైల్ సినిమా చూడరంటావు, నా స్టైల్ సినిమా చూడరంటావు, ఏంటి అసలు నా స్టైల్ సినిమా ఎందుకు చూడరయ్యా? రేలంగి నరసింహారావు అంటే కామెడీ డైరెక్టర్గా ముద్రపడి ఉంది కదా సార్. రేలంగి నరసింహారావు కామెడీ సినిమా అని చెప్పి అగేసుకుంటూ వస్తారు. ఇక్కడ యాక్షన్ సినిమా, సీరియస్ సినిమా ఎవరు చూస్తారు సార్? లేచి వెళ్ళిపోతారు సార్. ఏమయ్యా ఒకటి అడుగుతారు, సమాధానం చెప్పు. కృష్ణరాజును చూసి సినిమాకి వస్తారా, రేలంగి నరసింహారావు సినిమాని చూసి వస్తారా? ఓ పోస్టర్ మీద కృష్ణరాజు రేలంగి నరసింహారావు ఉంటే చెప్పు. కృష్ణరాజు గారిని కదా చెయ్యి అందుకు ఆ రంగంలోకి దిగాను నేను. అలాగా దిగి అప్పుడు ఆ సినిమా చేసామండి, యమధర్మరాజు. ఎన్ని రోజులు కంప్లీట్? బడ్జెట్ ఎంత సార్ ఆ సినిమాది? బడ్జెట్ అనేది నాకు గుర్తులేదు సార్. బడ్జెట్ విషయం నేను అడగలేదు. ఎందుకు అడగలేదంటే వాళ్ళు ఓన్ ఫిలిం వాళ్ళే చూసుకుంటారు. ఇంకా బయట ప్రొడ్యూసర్ అయితే బడ్జెట్ అడుగుతాను నేను. వాళ్ళే చూసుకుంటారు, అన్నీ వాళ్ళే చేసుకుంటారండి. బ్రహ్మాండంగా జరిగింది, సూపర్గాను. ఒక 45-50 రోజుల్లో తీసామండి మొత్తం తీసాం. అదే సార్, ఇప్పుడు ఆల్మోస్ట్ ఇన్ని సినిమాలలో మీరు ఎక్కువగా ముగ్గురుతోటి కంపేర్ చేసుకోవచ్చు. ఒకటి నరేష్ గారు, ఒకటి రాజేంద్ర ప్రసాద్ గారు, ఒకటి చంద్రమోహన్, సుమన్ గారు కూడా కొన్ని. అవునండి, కొన్ని వాటిలలో వచ్చిన దాంట్లో తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. కానీ ఈ ముగ్గురిట్లలో మీకు బెస్ట్ అంటే ఎవరు తీసుకోవచ్చు సార్? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఒకరు చంద్రమోహన్ గారు కాలం చేశారు. అవునండి, మీకు చాలా సన్నిహితులు, మీరు ఎప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు. ఒకరు కాలం చేశారు. కానీ ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ నరేష్ గారు ఇద్దరు ఉన్నారు. వీళ్ళ ముగ్గురిట్లలో మీరు అప్పుడు చేసిన సినిమాలలో బెస్ట్ ఫిలింగా ఏది తీసుకోవచ్చు? లేదండి, ముగ్గురు నా దగ్గర బిహేవియర్ చాలా బాగుండేదండి. నా దగ్గర నేను ఏం చెబితే అది చేసేవారు, నాకు ఏం కావాలంటే అది చేసేవారండి. అలాగే టైమింగ్ కూడా అత్యద్భుతంగా పాటించేవారు నా దగ్గర. ఈ ముగ్గురు కూడా ఎప్పుడూ ఏ ప్రాబ్లము రాలేదండి. చంద్రమోహన్ గారు అయితే అసలు గలగలు ఆడిస్తూ నవ్విస్తూనే ఉంటాడు సెట్లోనండి, ఎప్పుడు కూడా 24 hours. ఎప్పుడు 24 hours ఆయన బోర్న్ ఆర్టిస్ట్ అండి. లేకపోతే రంగుల రాట్నంలో ఆయన ఎందుకు క్లిక్ అవుతాడండి బోర్న్ ఆర్టిస్ట్ కాకపోతే? పుట్టుకతో వచ్చినటువంటి విద్య ఆయనకండి. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు, నరేష్ గారు కృషి చేసి నటులయ్యారండి. నటులయ్యారు అంటే కృషితో నాస్తి దుర్భిక్షం అనే దానికి నిదర్శనం ఉండే. టు బి ఫ్రాంక్, వీళ్ళిద్దరూ అంత కష్టపడి పైకి వచ్చారు, నేర్చుకోవాలనే తపనతో ఉన్నారు, చేశారు. ఓ పంక్చువాలిటీ మెయింటైన్ చేశారు, సిస్టమ్ మెయింటైన్ చేశారు, అన్నీ చేశారు. ఈ ముగ్గురు నాకు బాగానే నాకు ముగ్గురే కాదండి, నా సినిమాల్లో సీనియర్స్ దగ్గర ఏమో నేను నేర్చుకున్నాను. సీనియర్స్ దగ్గర ఎలా ఉండాలి, డిసిప్లిన్ అంటే ఏంటి, పంక్చువాలిటీ ఏంటంటే అనేది అందరి సీనియర్స్ దగ్గర నుంచి నేర్చుకున్నాను నేనండి.
చంద్రమోహన్ గారి దగ్గర కొంత కామెడీ నేర్చుకున్నానండి నేను. ఆయన దగ్గరనే కామెడీ నేర్చుకున్నాను. ఎందుకంటే నేను సీరియస్ వ్యక్తినండి ఎప్పుడు కూడా. సార్ నా గురువు గారి యూనిట్లో ఉండేటప్పుడు అంతా సీరియస్గానే ఉండేవాడిని. అటువంటి నా ఫస్ట్ ఫిలిం కూడా సీరియస్ సినిమా, మురళీమోహన్ గారు, మోహన్ బాబు. అది లేట్గా రిలీజ్ అయింది, 4వ సినిమా. అదే కానీ తర్వాత రిలీజ్ అయింది. తర్వాత రిలీజ్ అయింది చందమామ అంటది. తర్వాత చంద్రమోహన్ గారి ఫిలిం రిలీజ్ అయిపోయింది. నేను మావిడ కామెడీ సినిమా. నాకు కామెడీ పట్లు పెద్దగా తెలియదు అప్పటికి. ఓకే. రైటర్స్ యొక్క సహకారంతో రాసినటువంటి స్క్రిప్ట్ని ఆర్టిస్టులకి చెప్తే వాళ్ళు అవుట్పుట్ ఎలా ఇస్తున్నారు, ఎలా చేస్తున్నారు, దద్దలాడించేవాడు చంద్రమోహన్ గారు. ఎంతమంది సీనియర్ ఆర్టిస్టులు అండి నాకు ఫస్ట్ పిక్చర్స్లో. చంద్రమోహన్ గారు, గిరిబాబు గారు, నిర్మలమ్మ, ప్రభా, కే విజయ్ అని ఒక ఆవిడ ఉండేది, కే విజయ్ గారు. వీళ్ళందరూ సీనియర్ ఆర్టిస్టులు. నేనేం చెప్పక్కర్లేదు, వాళ్ళు చేసుకుంటూ పోయేవారు. సో చంద్రమోహన్ గారిని చూసి అబ్జర్వ్ చేసేవాడిని. ఓహో, కామెడీ డైలాగ్ అంటే ఇలాగే మాట్లాడాలి, అభినయం ఇలా ఉండాలి, ఇలాంటి మూమెంట్స్ ఉండాలి, ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఉండాలి అని నేర్చుకున్నాను చంద్రమోహన్ గారి దగ్గర. నాకు మెయిన్ గురువు దాసరి గారు అయితే కామెడీకి గురువు ఆయనే, చంద్రమోహన్ గారు. 100%, 200% ఉన్నాడు. తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారితో, నరేష్ తోటి నేను బాగా మింగిల్ అయిపోయి వర్క్ చేసేవాడిని మేము. అంటే అలవాటు అయిపోయిన తర్వాత సినిమాలు ఎక్కువ చేశారు, దాంతోపాటు శ్రమ తక్కువ ఉండేది మీకు? శ్రమ తక్కువ ఉండేది. నేను చేసిన అందరూ ఆర్టిస్టులు అలాగే ఉన్నారండి. శ్రమ తక్కువ, నాకు రిజల్ట్ ఎక్కువ వచ్చేది. అందరూ సీనియర్ నటులే కదండి. అందరూ ఏ ఆర్టిస్ట్ తోటి నేను ప్రాబ్లం ఫేస్ చేయలేదు. ఈ 76 సినిమాల్లోనూ ఐదర్ ఇన్ తెలుగు ఆర్ కన్నడ ఆర్ తమిళ్. ఒక సినిమా తమిళ్లో ఉంటేనండి, ఆనంద్ బాబు అని మన నగేష్ కొడుకు, ఇద్దరు పిల్లల ముద్దురు పోలీసు, తమిళ్ వెర్షన్ అండి. సో ఎప్పుడూ ఎవరితోటి ప్రాబ్లం రాలేదు. నా దగ్గర ఒకటి ఉందండి, ఓ పాలసీ. ఒక ఆర్టిస్ట్ని పలానా క్యారెక్టర్కి పెట్టుకుందాం అనుకునేటప్పుడు ఆర్టిస్ట్ ఎలా ఉంటాడు సెట్లో, ఏంటి, ఫంక్షనల్గా వస్తారా లేదా, ఎలాగా ఏంటి, అన్నీ ముందు స్టడీ చేస్తాను సార్ నేను ఆర్టిస్ట్ గురించి. ఓకే. ఎందుకంటే మనం బడ్జెట్లో సినిమా తీస్తున్నాం, ప్రొడ్యూసర్కి మాట ఇచ్చాం, అది తప్పకూడదు. తప్పితే ఇబ్బంది అయిపోద్దండి. దాంతో నేను అలాంటి రైటర్నే, అలాంటి ఆర్టిస్ట్నే పెట్టుకుంటానండి. ఒక డేకి ఎన్ని కాల్ షీట్స్ పెట్టేవాళ్ళు సార్ వీళ్ళకి మీరు? ఒకే కాల్ షీట్ అండి. మార్నింగ్ 7 to ఈవినింగ్ 6 దాకా చేసేవాళ్ళం. లేదు అంటే 9 to 9 చేసేవాళ్ళం. ఎప్పుడైనా నైట్లు చేసేవాడిని. ఒకసారి ఒక సినిమాకి ఏం జరిగిందంటే కాల్ షీట్స్ లేవు, రాజేంద్ర ప్రసాద్ నాయి. ఓకే. సో పగలంతానేమో తోడల్లుళ్ళు అనే సినిమా, పగలంతా 9 to 5 ప్యాకప్ 7 to 5 ప్యాకప్ చేసేవాళ్ళు. మళ్ళీ ఇద్దరం కలిసి సాహసం చేయర డింబక అనే ఒక సినిమా అండి, నైట్ టైం చేసాం సార్. అది సాహసం చేయర డింబక 6 to 12 డైలీ అట్లా చేసేవాడిని. ఒక సినిమా మాత్రం ఇద్దరం. కానీ నిజంగా సార్ సాహసం చేయర డింబక తీసుకుంటే ఇప్పుడు ఈ ఉన్న కామెడీ అంతా ఒకటి, సాహసం చేయర డింబకాలో కామెడీ ఒక జోనర్, ఒక టైప్ అండి, ఒక టైప్ జోనల్. అవును. అదిని పరుగో కూడా ఒక టైపు. అవును. సాహసం చేయర డింబక, పరుగో రెండు వేరే డిఫరెంట్ స్టైల్ కామెడీ అండి అది. అవును సార్. కానీ ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు మీరందరు తీసినప్పుడు, రాజేంద్ర ప్రసాద్ గారు అప్పుడు యంగ్స్టార్, కానీ ఆయనకు అప్పటికి చాలా సినిమాలు ముందుకు కూడా ఆయనకి ఇచ్చినప్పుడు అంత హిట్ లేదు. అవును. మీ దగ్గరకు వచ్చిన తర్వాతనే ఆయన ఒక స్టార్డమ్గా క్రియేట్ అవ్వడం జరిగింది. దాంట్లో ఆ జోనర్లో ఉన్నప్పుడు ఆయనకి ఏమన్నా అంటే కొద్దిగా నేను స్టార్ అయినా, నాకు ఫేమ్ పెరిగింది అనేది లోపల ఒక ఫీలింగ్ ఉంటుంది. అలాంటప్పుడు సెట్స్లో వీళ్ళకు ఆర్టిస్టుల పైన కానీ లేకుంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ పైన ఎప్పుడన్నా ప్రభావం పడేది సార్ వీళ్ళతో? అట్లాంటివి మన దగ్గర రాలేదండి ఎప్పుడూ కూడా. ఓకే. ఎప్పుడూ రాలేదు టోటల్గా. అలీగారు చూసుకుంటే, అలీగారు మీ దగ్గర ఆర్టిస్ట్గా చేసిన వ్యక్తి, తర్వాత హీరోగా మీరే చేస్తారు ఒక సినిమా. అవును. ఐ క్లాస్ అత్తాల్లో ఓ క్లాస్ అల్లుళ్ళు కృష్ణారెడ్డి గారు హీరోని చేశారు అతన్ని. ఎవరిని? అలీని. యమలీల హీరోగా చేశారు కృష్ణారెడ్డి గారు. తర్వాత నేను ఐ క్లాస్ అత్తాల్లో ఓ క్లాస్ అల్లుళ్ళలో ఈయన తనికెళ్ళ భరణి గారు ఇద్దరు హీరోల మీద, కవిత మెయిన్ క్యారెక్టర్, అత్త క్యారెక్టర్. కానీ మీ దాంట్లో స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఆర్టిస్ట్గా ఉన్న అలీ గారు, తర్వాత హీరోకి వచ్చేటప్పటికి ఏమైనా చేంజెస్ కనిపించేవా సార్? నాకేం తేడా కనపడలేదండి.
నాకు తర్వాత కూడా మళ్ళీ మన దగ్గర చేశాడు కానీ అస్సలు తేడా కనపడలేదండి. ఇంకా ఒక ఆర్టిస్ట్ ఉన్నప్పుడు తర్వాత హీరో అయిన తర్వాత చేంజెస్ అనేది వాళ్ళ బిహేవియర్లో కానీ వాటిలలో చాలా మట్టుకు వస్తాయి. రాలేదు. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు కూడా అంతేనండి. నా దగ్గర ఏమి ఇప్పుడు సూపర్ హిట్ సినిమా ఇచ్చాడు జంజాల్ గారు, సారీ ఈయన మన జంజాల్ గారు ఇచ్చారు. అహనా పెళ్ళంట, లేడీస్ టైలరు మన వంశీ గారు. అవును సార్. అయినా కూడా ఆ సినిమా సక్సెస్లతో సంబంధం లేకుండానే నాకు బిహేవ్ చేసేవాడు, నా దగ్గర ఉండేవాడు. మేమిద్దరం చాలా ఫ్రెండ్లీగా ఉంటాం సార్. ఏ డైరెక్టరు హీరో అంత క్లోజ్గా ఉండరు, అంత క్లోజ్గా ఉండేవాళ్ళం. నేను ఈయనతో కానీ, నరేష్తో కానీ, చంద్రమోహన్ గారితో కానీ. చంద్రమోహన్ గారిని అంటే కొంచెం సీనియర్గా లెక్కేస్తాను నేను. ఓకే, మీకంటే సీనియర్గా లెక్కేస్తారు. డెఫినెట్గా ఆరితేరిన వ్యక్తి కాబట్టి కొంచెం నేను అక్కడ నేను తగ్గే ఉంటాను. అక్కడ వీళ్ళతో ఈక్వల్గా ఉండేవాడిని, నరేష్ అండ్ రాజేంద్ర ప్రసాద్ గారితో. సార్ ఒకప్పుడు చిన్న సినిమాలకి అసలు పట్టించుకునే వాళ్ళు కాదు, వెనకాల నుంచి పుట్ చేస్తూ వాటిని నెట్టేది మన గురుగారు దాసనారాయణ గారు. కానీ ఆ సందర్భంలో చిన్న సినిమాలని తీసుకొచ్చి చిన్న సినిమాలు హిట్ చేయొచ్చు అని మీరు చేస్తున్నప్పుడు వెనకాల నుంచి మన పెద్ద ఆయన వంశీ గారు, సీనియర్ వంశీ గారితో కొన్ని ప్రెజర్స్ వచ్చేవి అని చెప్పేసి విన్నాం. ఇది ఎంత వాస్తవం సార్? ఇది ఏది వంశీ డైరెక్టర్ వంశీ లేడీస్ టైలర్ వంశీ గారు నాకు నా నోటీస్కి అయితే రాలేదండి. మీకు రాలేదు సార్? నాకు రాలేదు. అందుకని మీరు ఆయన పెద్ద సినిమాలు చేసేవాళ్ళు, చేశారు, మీరు చిన్న సినిమాలు చేసేవారు. కానీ చిన్న సినిమాల వల్ల ఫ్యూచర్ లేదు అని చెప్పేసి ప్రెజర్ వచ్చేది వెనకాల నుంచి. నాకు ఎప్పుడు ఆ మాట నేను వినలేదు. నాకు వంశీ గారి గురించి మాత్రం నేనండి వంశీ గారు వినలేదు, ఎప్పుడు అది రాలేదు. నేనైతే వినలేదు. నాతో ఫ్రెండ్లీగా ఉండేవాడు. అదే వంశీ గారు నా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేశారు. ఏ సినిమాకి సార్ అది? కన్నయ్య కిట్టయ్య. రాజేంద్ర ప్రసాద్ హీరో. రాజేంద్ర ప్రసాద్ చెప్పాడు రోజు, ఏంటి దీనికి వంశీ గారు మ్యూజిక్ డైరెక్టర్గా పెడదామా అని. ఆయన ఎందుకు చేస్తాడు సార్, ఆయన డైరెక్షన్ గొడవ గందరగోళంలో ఉన్నాడు కదా అని. ఒప్పిస్తా ఉన్నాడు, ఒప్పించాడు, చేశాడు సార్. అత్యద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు ఆయన వంశీ గారు. కన్నయ్య కిట్టయ్యలో సూపర్ అసలు. కన్నయ్య కిట్టయ్య సూపర్ ఉంటుంది సార్ మ్యూజిక్, అసలు డైలాగులు కానీ అసలు. అవునండి, దివాకర్ బాబు డైలాగులు అండి, మ్యూజిక్ మన వంశీ గారు మ్యూజిక్. నేను డైరెక్టర్గా, వంశీ గారు టెక్నీషియన్గా కన్నయ్య కిట్టయ్య చేశాం. మీరు డైరెక్టర్గా, ఆయన టెక్నీషియన్గా. అంతేగా మరి మ్యూజిక్ డైరెక్టర్ ముందే ఆయన డైరెక్టర్ అయ్యింది కదా సార్. అప్పటికి డైరెక్టర్ అయిపోయాడు. అయిపోయి కూడా మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేశాడు ఆ సినిమాకి. ఓకే, ఇది కన్నయ్య కిట్టయ్యకి. ఇది పక్కన పెడితే నేను డైరెక్టర్గా, జంజాల్ గారు టెక్నీషియన్గా పనిచేశారు. నాకు జంజాల గారు మీకు టెక్నీషియన్గా పనిచేశారు సార్? డైలాగ్ రైటర్గా పనిచేశారు. ఏ సినిమా సార్ అది? ఇరిగిల్లు పొరిగిల్లు అండి, నరేష్ సినిమా. ఇరిగిల్లు పొరిగిల్లు సినిమాకి డైలాగ్ రైటరు ఆయనే, జంజాల్ గారు. మంచి సూపర్ హిట్ అయింది. అలాగే మన ఈ సినిమా అండి, ఇది మన సుందరి సుబ్బారావు, ఆది విష్ణు డైలాగ్ రైటరు. ఒరిజినల్గా అది చనిపోయిన ఆది విష్ణు గారు. ఆయన ఒకసారి రిక్వెస్ట్ చేశాడు, ఏమంటే నా ఫ్రెండ్ చేత ఒక డైలాగ్ వెర్షన్ రాయిస్తాను, మీరు ఒప్పుకుంటారా అన్నారు. అయితే ఏమి లేదు, రాయించండి. ఎవరండి ఆయన అన్నాను. జంజాల్ గారు అన్నాడు. అయ్యి బాబు ఏంటి సార్, జంజాల్ గారు నాకు ఒక వెర్షన్ రాసి ఇవ్వడమా? ఆయన ఇప్పుడు టాప్ డైరెక్షన్లో ఉన్నాడు కదండి, ఆయన తర్వాతే నేనున్నాను ఇప్పుడు కామెడీలోను. ఆయన ఎక్కడ రాస్తే నేను ఎందుకు రాయించుకుంటాను అని సుందరి సుబ్బారావుకి డైలాగ్ వెర్షన్ రాయించాడు సార్ ఆయన. అలాగా మొత్తం 3 సినిమాలండి మేమండి. 2 సినిమాలకి డైలాగ్ వెర్షన్లు రాశారు ఆయన. చిన్నోడు పెద్దోడుకు డైలాగ్ వెర్షనే ఆయన. ఓకే, డైలాగ్ వెర్షనే ఆయన అండి. ఎవరు? జంజాల్ గారు. సో టాప్ డైరెక్టర్లు అయినటువంటి వంశీ గారితో నేను పనిచేశాను, జంజాల్ గారితో పనిచేశాను నేనండి. అది గొప్పతనం. అలాగే మా గురువు గారు డైలాగ్ రైటర్గా పనిచేశారు నాకండి. దాసనారాయణ గారు మీకు డైలాగ్ రైటర్గా పనిచేశారు సార్? మీరు ఆయన కింద కో డైరెక్టర్గా, అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి పనిచేసిన ఆయన నాకు డైలాగ్ రైటర్గా పనిచేశారండి. చందమామ అనే సినిమాకి, చందమామకి. అలాగే ఆయన గురువు పాలగు పద్మరాజు గారు, గురువు నాకు ఓ సినిమాకి స్క్రీన్ ప్లే రాశారు ఆయన. ఏ సినిమా సార్? చందమామ. అదే చందమామ. సో నాకు ఎంత అదృష్టం అంటే వీళ్ళందరితోటి పనిచేయడం నాకు
నాకు ఎలివేట్ అయ్యానండి సార్ నేనండి సార్ ఆ టైంలో కొన్ని డివోషనల్ కూడా చాలా సినిమాలు వచ్చాయి. అవునండి. కానీ మీరు కామెడీ జోనర్ని ఇటే ఎంచుకొని సీరియస్ కామెడీ దాంట్లోనే ఎందుకు ఉండిపోయారు అసలు డివోషనల్ పిక్చర్? అంటే నాకు డివోషన్ మీద కానీ ఒక జానపదం మీద కానీ ఒక పౌరాణికం మీద కానీ గ్రిప్ లేదండి నాకు. సార్ ఆ స్టోరీలు తెలుసు, చేయొచ్చు. అవి తీయాలి అంటే ఒక డివోషన్ కానీ ఒక జానపదం కానీ, జానపదం పర్లేదు, మనం క్రియేట్ చేసే సబ్జెక్టే జానపదం అంటే. అవును. లేదు పూర్వకాలం ఉన్నటువంటి ఒక రాజుల సబ్జెక్ట్ తీసుకుని జానపదం చేయొచ్చు, అది వేరే విషయం. పౌరాణికం ఇది బాగా క్షుణ్ణంగా అన్ని విషయాలు తెలిసి ఉండకపోతే రేపొద్దున విమర్శలు ఎదుర్కోవాలండి మనం. 100%. ఏ తప్పు తీసినా మనం అండి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందండి టోటల్గా. అందుకు నేను టచ్ చేయలేదండి ఎప్పుడూ కూడా. ఈ మూడు పిల్లల మీద ఎందుకు వెళ్ళానంటే ఎక్కువ నేను వాళ్ళ గొడవలు పెట్టడము, అత్తాళ్ళని గొడవ పెట్టడము, ఇదే సార్ మీ దాంట్లో మొత్తం. మొగుడు పెళ్ళాలనేది సృష్టి ఉన్నంతకాలం ఆ అనుబంధమేనండి. అవును సార్. దానికి తిరుగు లేదండి టోటల్గా. సో అది ఎప్పుడు కలకాలం ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ మొగుడు పెళ్ళాల సబ్జెక్టులే తీసుకున్నాను. టైటిల్స్ కూడా అలాగే ఉంటాయి. అన్ని టైటిల్స్ ఆల్మోస్ట్ ఆల్ నేను మావిడ, ఇల్లంతా సందడని, చిల్లర మొగుడు అల్లర కొడుకని, ఏమంటే అలాగే దాగుడు మూతల దాంపత్యంలో దాగుడు మూతలు దాంపత్యం. సార్ ఇంకోటి కూడా విచిత్రంగా పెట్టారు ఒక టైటిల్ మీరు మీ సినిమా పెట్టింది. అదేంటి, భార్యకు ప్రేమలేఖ, ప్రియురాలికి శుభలేఖ. పెళ్ళానికి ప్రేమలేఖ, ప్రియురాలికి శుభలేఖ. పెళ్ళానికి ప్రేమలేఖ ఏంటి సార్? అదే ఏం చేస్తాడంటే పెళ్ళైపోయింది, పెళ్ళయిన తర్వాత ఇంకో వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. ఓకే. ఆ అమ్మాయి ప్రియురాలు అవుతుంది. వీడు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తాడు. ఓకే. వెళ్ళి ఓ వారం రోజులు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినప్పుడు ఓ రాత్రి కూర్చుని పెళ్ళానికి ఒక లెటర్ రాస్తాడు, ప్రియురాలకు ఒక లెటర్ రాస్తాడు. ఓకే. 2 కవర్లు తీసుకుని పెళ్ళం అడ్రస్ రాసి, ప్రియురాలు అడ్రస్ రాసి, పొరపాటుని ప్రియురాలికి రాసినటువంటి లెటర్నేమో పెళ్ళాన్ని దాంట్లో పెట్టేస్తాడు, ఈ పెళ్ళానికి రాసిన లెటర్నేమో ప్రియురాలు దాంట్లో పెట్టేస్తాడు. ఆ లెటర్లు చదివిన తర్వాతే రివీల్ అవుద్ది పెళ్ళానికి నా మొగుడికి ఇంకో ప్రియురాలు ఉన్నది అని. అలాగే ప్రియురాలకి ఏమర్థం అవుద్ది, వీడికి ఆల్రెడీ పెళ్ళయింది, నా దగ్గర నాటకం ఆడుతున్నాడు. అందుకని పెళ్ళానికి ప్రేమ లేక, ప్రియురాలకు శుభలేఖ అని పెట్టేవాడిని దానికండి. అది సార్, అది గమ్మత్తు టైటిల్. ఇది అసలు ఇంకోటి మన లేటెస్ట్గా మన ఆదిత్యవంతో కూడా లాస్ట్ సినిమా ప్రేమించుకున్నాం పెళ్ళికి రండి. ప్రేమించుకున్నాం పెళ్ళికి రండి. మేము ప్రేమించుకున్నాం, మేము ఇద్దరం, మీరు పెళ్ళికి రండి, వచ్చి అక్షంతరం వేయండి అని. అప్పటికి ఆల్రెడీ సినిమాలు ప్రేమించుకుందాం రా, ఇవన్నీ పెద్ద పెద్ద సినిమాలు అన్నీ వస్తున్నాయండి. వస్తున్నప్పుడు దీంట్లో మేము ప్రేమించుకున్నాం పెళ్ళికి రండి అని చెప్పేసి ఇరిటేషన్ అండి ఇది. ఎప్పుడు రండి చిన్న సినిమా తీస్తున్నప్పుడు సార్ నా దృష్టిలో యాజ్ ఏ లో బడ్జెట్ డైరెక్టర్గా హీరో వాల్యూ ఎక్కువ ఉండదు. టు బి ఫ్రాంక్, పోస్టర్ మీద ఆడియన్స్ చూసి జనం థియేటర్కి రావాలి అంటే ఒక చక్కని టైటిల్ ఉండాలి. రెండోది పోస్టర్లో మమేకం అవ్వాలండి వాడు. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్లో నా ఉద్దేశం అండి అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎందుకంటే హీరోయిజం ఎక్కువైందండి. ఇప్పుడు హీరోని చూసే థియేటర్కి వస్తున్నారు. హీరో లేకుండా మీరు సినిమా తీయాలి అంటే ఇలాంటి టెక్నిక్లు ఉపయోగించకపోతే రారండి. ఓ టైటిల్లో జిబిక్కు, రెండోది పోస్టర్లో అట్రాక్షన్ అండి. అంటే ఎలాంటి అట్రాక్షన్ అంటారు సార్? ఎలాంటి అట్రాక్షన్ అంటే ఇప్పుడు నేను ఒక సబ్జెక్ట్ తయారు చేసుకున్నాను. ఓకే. గుంటూరు అరుంధతి. అరుంధతి అంటే అరుంధతి సినిమాని ఇంకా సెకండ్ పార్ట్ తీయబోతున్నారు సార్ మీరు? ఇండైరెక్ట్గా అదే కాదు, మా కోడి సినిమాయే కదా అరుంధతి. అది అయితే దీంట్లో ఒక మెసేజ్ ఉందండి. ఏంటి సార్? ఈ దెయ్యం ఎందుకు వీళ్ళ 2 కుటుంబాల మీద పడింది అనేది మనం క్లైమాక్స్లో రివీల్ చేస్తాం. ఇది కూడా కుటుంబాల మీదనే ఉందా సార్? 2 కుటుంబాల మీద వాలి చిత్రహింసలు చేస్తుందండి. ఓకే. ఎందుకు చేస్తుందంటే 3 ఫ్రెండ్స్ వీళ్ళు, ఆ 3 ఫ్రెండ్స్లో ఈ అమ్మాయి చనిపోయింది. ఓకే. రోడ్డు మీద సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళి కారు యాక్సిడెంట్ అయ్యి చనిపోయిందండి. 2 అమ్మాయిలకి పెళ్ళిళ్ళు అయినాయి. ఒక అమ్మాయి మొగుడుతో ఎగలేకపోతుంది, ఒక అమ్మాయి అత్తతో ఎగలేకపోతుంది.
ఇట్లాంటి అట్రాక్షన్ పోస్టర్ మీద ఏదన్నా లేకపోతే జనం రారండి. కానీ ఇప్పుడు మీరు పోస్టర్ అట్రాక్షన్ అని చెప్తే ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక అమ్మాయిని బిక్ని మీద పెట్టడము, అవును, లేకుంటే 2-3 బటన్స్ ఇప్పేసి చెస్ట్ అంతా చూపించడము, ఇవన్నీ చూపించడం వల్ల ఎంతవరకు జనాలను అట్రాక్షన్ చేయొచ్చు సార్? సినిమా బాగుంటేనే అట్రాక్ట్ అవుతారు తప్పించి లేకపోతే అట్రాక్ట్ అవ్వరండి. ఒకవేళ పోస్టర్ చూసి వెళ్ళిన ఇది కూడా అంతే. నేను చెప్పింది కూడానండి, డెవిల్ది సినిమా పెద్ద గొప్పగా లేకపోయినా వస్తారు యావరేజ్ ఉన్నా. బట్ అటువంటి సినిమాలు వచ్చినా విరక్తితో వెళ్ళిపోతారండి. ఓకే. ప్లస్ ఫ్యామిలీతో చూడదగ్గే సినిమాలు కాదండి అవి. ఓకే. అలాంటి సీక్వెన్స్లు దీంట్లో పెట్టారనుకోండి మీరు, సినిమాలు ఫ్యామిలీకి నచ్చవండి రేపొద్దున. మీరు తీసినప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ రొమాంటిక్ ఫిలిమ్స్ చాలా ఉన్నాయి. అవునండి. కానీ ఆ రొమాంటిక్ మీరు చూపించిన విధానం వేరు, ఈరోజు చూపిస్తున్న విధానానికి మీరు ఏం మాట్లాడతారు సార్? ఈరోజు రొమాంటిక్ అంటే ఏమంటే నాకంటే ముందే రొమాన్స్ని అత్యద్భుతంగా చూపించిన వ్యక్తులు ఉన్నారండి. మీకంటే డైరెక్టర్లో ప్రొడ్యూసర్లో ఉన్నారు. ఒక జగపతి రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా తీసుకోండి, దాంట్లో చిటపట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే డీప్గా వెళ్తే ఎంత బూత్ అండి. కానీ ఎంత గొప్పగా ఆత్రేయ గారు రాయడం ఆ పాట, ఈయన పిక్చరైజేషను తడిబట్టల మీదే పిక్చరైజ్ చేస్తాడు, అవును, ఇవన్నీ చేస్తాడు. మరి వాళ్ళు అంత గొప్పగానే తీశారు. వాళ్ళు వల్గారిటీ కనిపించలేదు సార్ అప్పుడు. వల్గారిటీ అనేది కనిపించలేదు. వల్గారిటీ కనపడదండి. వల్గారిటీ కనిపించకుండా చూపించడం అండి. అంటే శృంగారానికి సెక్స్కి తేడాగా ఉందండి, అది తెలియట్లేదండి చాలామందికి. ఇప్పుడు సెక్స్ చూపిస్తున్నారండి ఎక్కువ, ఓకే, శృంగారం తగ్గించేశారు. అవుట్ బర్స్ట్ అయిపోయారండి. అవుట్ బర్స్ట్ అయిపోవడం అంటాం దీన్ని. ఓకే, అలాగైపోయిందండి, అంతే, ఏం చేయలేమండి అది మనం అండి. మళ్ళీ ఇప్పుడు ఫ్యామిలీ జోనర్ సినిమాలు వస్తే ఎంతవరకు ఆడతాయి అంటారు సార్? చూడాలి సార్, మన ఆ ట్రెండ్ మారాలి సార్ జనాల్లోనూ. జనం ఏమంటున్నారు, మీరు తీస్తున్నారు కాబట్టి మేము చూస్తున్నాం అంటున్నారు వాళ్ళు. మీరే పాడు చేస్తున్నారు సినిమాలు తీసి అంటున్నారు. మనం పాడు చేయడం ఏంటండి? పేపర్ ఇప్పితే ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయండి రోజును. అవును సార్. కట్టుకున్న భర్తలనే చంపేస్తున్నారు వీళ్ళు. అదే సార్ ఈ మధ్యలో బాగా ట్రెండ్ అవుతుంది, ఒక డ్రమ్ములో పెట్టడము. అసలు ఎంత నీచం అంటే అంత నీచం అండి. అలాగే ఆడపిల్లల ఏడాలు కూడా మగాళ్ళు అంత మృగాలుగా ప్రవర్తిస్తున్నారు కొంతమంది. అటు ఉంది ఇటు ఉందండి. ఓకే, రెండూ ఉన్నాయి. కానీ ఈ రోజుల్లో మాత్రము అబ్బాయిలు భయపడుతారు సార్ పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు అబ్బాయిలు పడిపోతున్నారు. అవును, టోటల్గా. మా గురువుగారు సబ్జెక్ట్ కొన్నాడండి నాకు, నా డైరెక్షన్లో తీయాలనుకుంటారు. ఇదొకటి తీయాలనుకున్నాడు, ఆయన తీయలేదు. కానీ ఇప్పుడు తీయాలని నాకు ఆశ ఉంది. మంచి ప్రొడ్యూసర్ వస్తే కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుందండి, ఒక 15 నుంచి 20 కోట్లు అవుద్ది. మగపిల్లలకి పెళ్ళిళ్ళు ఎందుకు కావట్లేదు అనే దాని మీద సబ్జెక్ట్ అండి. అప్పుడే కొన్నాడు ఆయన చనిపోక ముందు 3 ఏళ్ళ క్రితం కొన్నాడు. ఇప్పుడు రెడీ ఉందా సార్ మీ దగ్గర? మొత్తం స్క్రీన్ పే రాసి రెడీగా ఉందండి. దివాకర్ బాబు నేను గురువు గారు పర్యవేక్షణలో స్క్రిప్ట్ తయారు చేసామండి. కథ ఏమో కొత్త రైటర్ ఇచ్చాడు, విజయ్ కుమార్ అని ఒక ఆయన ఇచ్చాడు. ఆయన దగ్గర తీసుకున్నప్పుడు నా దగ్గర ఉంది రెడీగానండి. అది ఎవరన్నా ప్రొడ్యూసర్ వస్తే చేద్దామని. అంటే ఆల్రెడీ గురువు గారు చనిపోకముందే ఈ సబ్జెక్ట్ మీద గురువు గారు చనిపోకముందు 3-4 సంవత్సరాల క్రితం కొన్నాడండి ఆయన ఆ సబ్జెక్టు. అప్పటికి ఇలాంటి జరుగుతుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ చేసి ముందు. అంటే కాదండి, ఆ రైటర్ తెలివిగా ఏం చెప్పాడంటే అప్పట్లో 2024 వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది, ఓహో 24 వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది అని ఊహించి ఆ టైటిల్లో వేస్తాం. అది ఓకే, ప్రజెంట్ పోస్ట్ ఇది, 2024లో పోస్ట్ ఇది అని వేసి తీశాడు. ఇప్పుడు ఈ వెయ్యక్కర్లేదు, ప్రజెంట్ ఇప్పుడు ఇలాగే వెళ్ళిపోవచ్చు అండి. అసలు అబ్బాయి తల్లిదండ్రులు మ్యారేజ్ వీడియోలు చుట్టూ తిరుగుతూ ఉంటారు, ఫైల్స్ పట్టుకున్నాడు అబ్బాయి ఇవన్నీ పట్టుకున్నాండి. ఇలాంటి భలే రాశాడండి అతను విజయ్ కుమార్, చాలా బాగా రాశాడు. దాన్ని మా దివాకర్ బాబు గారు బాగా డెవలప్ చేశాడు. నేను దివాకర్ బాబు కూర్చొని రోజు గురువుగారు ఆఫీస్లో డైలీ మార్నింగ్ 9 to 1 మేము చేయడం, మధ్యాహ్నం నుంచి భోజనాలు చేసి రెస్ట్ తీసుకుని మళ్ళీ ఆయన వినిపించడం మేము డెవలప్ చేసింది. మళ్ళీ ఆయన సజెషన్స్ ఇవ్వడం మాకు పెద్ద ఆయన. అలాగే ఒక ఫైల్ రెడీగా ఉంది ఇప్పుడండి. ఒక ఫైల్ రెడీగా ఉంది సార్. ఇప్పుడు మీరు తీసిన ఇన్ని సినిమాలలో ఎంతమంది హీరోయిన్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారు సార్ మీరు? నాకు తెలిసిన వారు కొంతమంది, కానీ మీ నోటి ద్వారా చెప్పండి. అదే ఇప్పుడు రేవతి తెలుగు పరిశ్రమకి ఫస్ట్ ఫిల్మ్ మందే. రేవతిని మీరే ఇంట్రడ్యూస్ చేశారు? తెలుగుకి, తెలుగుకి, నాట్ ఫర్ దిస్ వన్. అంటే నేంటే నా ప్రొడ్యూసర్ నేను.
అంటే డైరెక్షన్ ఏదైతే ఉందో బండి నడపడానికి ముందు కావాల్సింది డ్రైవరు ఏంటి ఆండాల్ ప్రొడక్షన్స్ అని మానస వీణ సినిమా మన్వాసన అయిన ఒక సినిమా చేస్తుందండి ఆవిడ ఎవరు రేవతి భారతీరాజు ఎవరో ఆ డైరెక్టర్ అండి అత్యద్భుతమైన సినిమా ఆ అమ్మాయి బాగుందనుకుని ఆ అమ్మాయిని తీసుకున్నామండి రేవతిని ఓకే కల్పన అని ఒక అమ్మాయి ఉందండి తెలుసు మంజు అంత పేరు అంతకుముందు ఆ అమ్మాయి పేరు తర్వాత కల్పన అని మార్చాం ఆ అమ్మాయిది తెల్ల గులాబీలు ఫస్ట్ సినిమా అండి తెల్ల గులాబీలు ఓకే అలాగే ఇప్పుడు మన టీవీలో పెద్ద పాపులర్ అయింది కిన్నెర ఆర్టిస్ట్ కిన్నెర సినిమాల్లో కూడా చేసిందండి చాలా సినిమాలు చేసింది ఆ అమ్మాయిది ఫస్ట్ పిక్చర్ నాదే భలే మొగుడు అలాగే మన ఈవిడ చెల్లెలు మన భానుప్రియ గారి చెల్లెలు ఆ అమ్మాయి పేరు ఏదో ఉందండి భానుప్రియ చెల్లెలు పేరు ఆ అమ్మాయిని మన వెంకర్ బాబు గారి ద్వారా నేను డైరెక్ట్ చేసే సినిమాలో ఆ అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేశాం భలే మొగుళ్ళు సారీ ఆ సినిమా కదా కాబోయే ఎల్లుళ్ళలో భానుప్రియ చెల్లుల్ని అమ్మాయి ఇప్పుడు ప్రస్తుతం సినిమాలు చేయట్లేదు అనుకుంటానండి అలాగే ముచ్చెర్ల అరుణ చెల్లెలు ఓకే వైదేహి ఇది ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి మంది ఫస్ట్ ఫిల్మ్ అండి ఇది మన పెళ్ళానికి ప్రేమలేఖ ప్రియురాలకు శుభలేఖలు ఓకే దాంట్లో రాజేంద్ర ప్రసాద్ గారితో ఆ అమ్మాయిది అదే ఫస్ట్ పిక్చర్ అని నేను అనుకుంటున్నాను మరి నేనండి ఇంకా సార్ ఇలాగా ఇంకా గుర్తు రావట్లేదు కానీ ఇవ్వండి వరుసగా ఉన్నాయి ఇంకాను ఏదో మనం అండి కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేసాం అట్లాగా సరే ఇప్పుడు కానీ మరి రేవతి అనేది గొప్ప ఆర్టిస్ట్ అండి చాలా గొప్ప శాంతిప్రియ అండి మర్చిపోయారు భానుప్రియ చెల్లుల పేరు శాంతిప్రియ రేవతి గురించి ఏదో చెప్తున్నారు సార్ మీరు రేవతి గొప్ప ఆర్టిస్ట్ అండి చాలా గొప్ప ఆర్టిస్ట్ అసలు నా ఫస్ట్ మేము ఆడిషన్కి పిలిచినప్పుడే అదరగొట్టేసిందండి రేవతి అక్కడ మనవాసన అయిన సినిమా చేసి వచ్చి మనం పిలిచాం ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న అమ్మాయిని పెడదామని ఆండాల్ ప్రొడక్షన్స్ వాళ్ళది ఆ సినిమా అండి అంటే మరో చరిత్ర తీసినటువంటి ప్రొడ్యూసర్లే రెండో సినిమా రాత్రి కొట్టేసింది మంచి ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకుంది కూడా రేవతి సార్ మీరు చేస్తున్నప్పుడు ఈ సినిమాలు చేస్తున్న ఒక్క ఇక్కడ సైడ్ ఏమో రాజేంద్ర ప్రసాద్ గారు నరేష్ గారు సుమన్ గారు వీళ్ళది మీరు ఒక జోనర్లో ఉన్నారు ఇక్కడ సైడ్ చూసుకుంటే చిరంజీవి వెంకటేష్ నాగార్జున గారు వీళ్ళు మోహన్ బాబు గారితో ఒక సినిమా చేశారనుకుంటా మీరు మోహన్ బాబు గారితో ఇదే చందమామ చేశాను తర్వాత యమధర్మరాజులో కూడా ఉన్నాడు ఆయన మోహన్ బాబు గారు వీళ్ళు ఒక ఇక్కడ సైడ్ స్టార్డమ్ ఉండేది ఇక్కడ సైడ్ మీరు చూసుకుంటే లో బడ్జెట్ స్టార్స్ తక్కువ కాస్టింగ్ ఇది ఉండేది కానీ కాంపిటీషన్ ఎలా ఉండేది సార్ మీకు అసలు అంటే మేము ఏం చేసామంటే రిలీజు పెద్ద సినిమాలు లేకుండా రిలీజ్ చేసుకునేవాళ్ళం అండి ఓకే టు బి ఫ్రాంక్ అయితే ఒకసారి ఏం జరిగిందంటే అండి మేము ఇద్దరు పెళ్ళాల ముద్దురు పోలీస్ అనే సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ఏ సినిమా లేదు కదా అని చెప్పి ఓకే చిరంజీవి గారిది సూపర్ హిట్ సినిమా బాపిరెడ్డి గారిది ఏం సినిమా అండి అది ఏదో సినిమా ఉందండి సూపర్ హిట్ సినిమా అండి అది అనౌన్స్ చేసేసారండి ఓకే మాకు గుండెల్లో రైలు పరిగెత్తినాయండి ఏంట్రా ఇది మనం ఏ సినిమా లేదని అనౌన్స్ చేసాము ఇద్దరు పెళ్ళాలి ముద్దురు పోలీసు ఇప్పుడేమో చిరంజీవి గారి సినిమా వచ్చేసింది ఏం చేయాలి ఎట్లాగరా అది ఇది అనుకుంటున్నాం అక్కడ బాపిరెడ్డి గారు ప్రొడ్యూసర్ చిరంజీవి గారు మంచి లెవెల్లో ఉన్నారు సరే ఇంకా మా గురువు గారిని అడిగితే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత రిలీజ్ డేట్ మారిస్తే అది ఒక సెంటిమెంట్ అయ్యా ఫెయిల్యూర్ అవుతుంది సినిమా మన తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం ఆ ట్రెండ్ నడుస్తుంది అన్నాడు ఆయన భగవంతుడి నాళ్ళనే వేసామండి మా అదృష్టం ఏంటంటే చిరంజీవి గారి థియేటర్ పక్కనే మా సినిమా ఓకే థియేటర్లు పడ్డాయి వరుసగా దాంతో ఏమైంది అది సూపర్ హిట్ అయిపోయింది మాది హిట్ అయిందండి ఇద్దరు పెళ్ళాలి ముద్దురు పోలీసు అదే ప్రసన్న కుమార్ గారు ఇప్పుడు ప్రతి ప్రెస్ మీట్లోనూ చెప్తూ ఉంటాడు ఆయన ప్రసన్న కుమార్ గారు ఇప్పటికి ప్రసన్న కుమార్ గారు అంటే మా అదృష్టం భగవంతుడి ఆశీస్సులు డెఫినెట్గా మనం అండి ఇప్పుడు ప్రసన్న కుమార్ గారు ఛాంబర్ మెంబర్గా ఉన్నారు కదా సార్ సెక్రటరీ సెక్రటరీ అండి ప్రసన్న కుమార్ గారు ఛాంబర్ కాదు ఇది మన కౌన్సిల్
ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నారు, సెక్రటరీ. ఆయన ఇలాంటి సందర్భంలో ఇంకా ఏదన్నా ఎదురైందా సార్ మీకు? చిరంజీవి గారితో కాకుండా మీరు తీస్తున్న ఆ సందర్భంలో ఏదైనా తర్వాత clash అయిందా next? పెద్దగా ఎదురు కాలేదండి మాకండి, పెద్దగా ఏమీ ఎదురు కాలేదు మాకండి. మీ కెరియర్ మొత్తంలో బెస్ట్ సినిమాని తీసుకుంటే అన్నిటికంటే బాగా ఆడి డబ్బు సంపాదించి పెట్టింది మీకు, ఇటు ప్రొడ్యూసర్ గారికి, ఏ సినిమా తీసుకోవచ్చు సార్? మాకెప్పుడు డబ్బు సమకూర్చదండి డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కే. ఎప్పుడు సినిమా అనేది ప్రాఫిట్ ప్రొడ్యూసర్కే. అప్పుడు షేరింగ్ ఉండేది కాదా సార్? లేదండి, షేరింగ్ లేదండి అప్పట్లో. ఇప్పుడు హనుమాన్ సినిమా ఉంది, సూపర్ హిట్ అయింది. హనుమాన్ సినిమా డైరెక్టర్ అని నాకు తెలిసిన న్యూస్ చెప్తున్నాను తప్పించి అది మేబీ రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. చెప్పండి. ఓ రెమ్యూనరేషన్ మాట్లాడుకుని ఇచ్చారు, ఓకే. ఇచ్చాడట ఆయన. సినిమా ఎప్పుడైతే సూపర్ హిట్ అయిందో దాంట్లో పర్సంటేజ్ ఇచ్చారట ప్రొడ్యూసర్ ఆయనకి. ప్రొడ్యూసర్ ఇచ్చాడా లేకుంటే అడిగాడు? ప్రొడ్యూసర్ గారు ఇచ్చారట ఓకే. డైరెక్టర్కి. మాకు అడగడానికి రైట్ లేదుగా డైరెక్టర్కి. ఆల్రెడీ ముందు అగ్రిమెంట్స్ అన్నీ అయిపోయాయి. ఉంటాయి కదండి మాకు. అలాగే అప్పట్లో లేవు సార్, అప్పుడు పర్సంటేజ్లు సిస్టమ్ లేదు. ఇప్పుడు హీరోలతో పర్సంటేజ్లు వచ్చినాయి, ఏదో ఒకళ్ళిద్దరు డైరెక్టర్లతో పర్సంటేజ్లు వచ్చినాయి అంతే తప్పించి డైరెక్టర్కి పర్సంటేజ్ ఇవ్వరండి ఎప్పుడు కూడా. సార్ ఇప్పుడేమో చాలా సినిమాల్లో సీరియల్ అయినా, వెబ్ సిరీస్లు అయినా, షార్ట్ ఫిల్మ్స్ అయినా, దేంట్లో అయినా సరే కాస్టింగ్ కౌచ్ అని చెప్పేసి ఇప్పుడు చాలా వినిపిస్తుంది. ఆ మధ్యలో చాలా దీనిపైన కేసులు కూడా నడిచినాయి. ఇప్పుడు అంటే మీడియా వచ్చింది కాబట్టి బయటకు వచ్చారు. 80s 90sలో డైరెక్టరు, హీరో, ప్రొడ్యూసరు ఎలా చెప్తే అలా బెండ్ అవ్వాల్సిందే ఆర్టిస్టులు అని చెప్పేసి చాలామంది మాట్లాడుతుంటారు. ఇది ఎంతవరకు వాస్తవం సార్? అప్పట్లో అది లేదు సార్ నాకు తెలిసి. అప్పట్లో నాకు తెలిసి మరి నాకంటే ముందు సీనియర్స్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. అప్పుడు కూడా నేను అసిస్టెంట్ డైరెక్టర్ అసోసియేట్గా చేసేటప్పుడు కూడా ఇది నాకు అనిపించలేదు నాకండి. ఎందుకంటే 40 సంవత్సరాల పైన మీరు ఇండస్ట్రీలో మొత్తం దీని జర్నీ అయ్యారు కాబట్టి. ఎస్ నేను 1971లో ఎంటర్ అయ్యాను సార్ సినిమా పరిశ్రమకి. 1971 ఎంటర్ అయ్యాను, 80లో డైరెక్టర్ని అయ్యాను. ఓకే. 9 ఇయర్స్ తర్వాత. కానీ నేను అసోసియేట్ కో డైరెక్టర్గా ఉండేటప్పుడు కూడా ఇది నేను వినలేదు. యాస్టీజ్ మరి వినలేదు. అంటే ఒకవేళ కొన్ని ఉంటాయి సార్ విషయాలు ఏంటంటే, వీడికి ఇలాంటి విషయాలు పడవలేదు చెప్పొద్దు, వేస్ట్, పలానా ఇదిరా ఇలాగరా అలాగరా అని అనుకుంటారు కదా. వీడికి వేస్ట్రా చెప్పడం, వీడు విన్నా అసలు వెండు ఎంతసేపు వర్క్ ఉంటాడు అనే దాంట్లో ఒకవేళ వెళ్ళిపోయిందేమో తెలియదు. కానీ నాకంటే నా వరకు అయితే నోటీస్కి రాలేదు. నా సినిమాల్లో అసలు జరగలేదు ఇలాంటి. మీ సినిమాలు జరగలేదు? నా సినిమాల్లో అసలు జరగలేదు. అంటే ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టినప్పుడు కంపల్సరీ కమిట్మెంట్ అడుగుతాడు, హీరో అడుగుతాడు, డైరెక్టర్ అడుగుతాడు. అది ఎందుకంటే మీరు ఆల్రెడీ 70 సినిమాల్లాగా చేశారు కాబట్టి అంత లేదేమో అని నేను అనుకుంటున్నాను సార్. ఏమన్నా శాతం ఏమన్నా ఉందేమో మరి నాకు తెలియదు, తక్కువ శాతం ఏమన్నా మరి. మీకు తెలియకుండా బిహైండ్ ఏమైనా జరిగేదా నా సినిమాలకా? మీ సినిమాలకి లేదండి, నా సినిమాలకి ఎప్పుడు బిహైండ్ జరగలేదండి. ఎప్పుడు బిహైండ్ ఎప్పుడు జరగలేదండి. ఎందుకంటే నా నోటీస్కి వచ్చేస్తాయి కదండి, వస్తే వార్నింగ్ ఇస్తాను నేను. మీ దగ్గరకు వస్తే వార్నింగ్ ఇస్తారు? డెఫినెట్గా వార్నింగ్ ఇస్తాను. నా దగ్గరికి ఎప్పుడు రాలేదండి అలాంటి. అదే కాకపోతే సెట్లో కూర్చొని జోకులు వేసుకుంటారు. కామన్ సార్ అది. సెట్లో కూర్చొని కంప్లీట్ జోకులు వేసుకుంటారు. సార్ ఒకప్పుడు సెట్ అంటే గుర్తుకొచ్చింది. ఒకప్పుడు వచ్చేసి సెట్లో ఉన్నప్పుడు అందరు ఆర్టిస్టులు ఒక దగ్గర చెట్టు కింద కూర్చోవడమో, లేకుంటే సెట్లో పక్కన కూర్చోవడమో, ఇంట్లో కూర్చొని కబుర్లు చెప్తూ మాట్లాడి లంచ్ చేసే రోజులు. ఈ రోజేమో క్యారీవన్. అంటే ఈ ఆర్టిస్ట్కి ఒక ఇంటరాక్షన్ లేదండి. లేదు. దీనివల్ల సినిమా పైన ఎంత ఎఫెక్ట్ పడుతుంది సార్? ఖర్చు ఎక్కువ అవుతుందండి. ఎందుకంటే ఒక్కో ఆర్టిస్ట్కి ఒక్కో క్యారవాన్ పెట్టవలసి వస్తుంది. చిన్న ఆర్టిస్టులు అయితే డబుల్ డోర్ ఉన్న క్యారవాను, లేదు త్రిబుల్ డోర్ ఉన్న క్యారవాన్లు పెట్టవలసి వస్తుందండి. ఇది వరకు లేవు ఇవి మనకండి. ఇప్పుడు అవుట్డోర్కి వెళ్ళినప్పుడు కోరారంటే అనుకోవచ్చు. బట్ వేరేజ్ ఇప్పుడు స్టూడియోల్లో కూడా క్యారవాన్లు అడుగుతున్నారండి. మేకప్ రూములు వద్దు, మాకు క్యారవాన్లే కావాలంటున్నారండి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకండి. సర్కస్ రాముడు అనే షూటింగ్ చేస్తున్నామండి. నేను అసోసియేట్ డైరెక్టర్ దానికి, సర్కస్ రాముడికి. ఎన్టీ రామారావు గారు హీరో, తెలుసు కదా మీకు. ఎన్టీఆర్ గారు హీరో. ఊటీలో షూటింగ్ పెట్టాం. ఓకే. గురువు గారు చెప్పారు, రామారావు గారు మనం ఊటీలో షూటింగ్ సార్ అలాగే ఎన్ని రోజులు. ఓకే, రేపు మార్నింగ్ ఫ్లైట్ బుక్ చేశారు సార్ మీకు, మీరు కోయంబత్తూరులో దిగుతారు సార్, తర్వాత మీరు వస్తారు సార్ అన్నారు. సరే అన్నాడు ఆయన. ఇది ఓ 4 రోజుల క్రితం చెప్పేశాడు ఆయన. షెడ్యూల్ ఫిక్స్ చేసి అనుకున్న తర్వాత ఆయనతో చెప్పేసి ఫిక్స్ చేశారు.
ఫిక్స్ చేసిన తర్వాత 2 రోజులు పోయిన తర్వాత ఆయనకి ఒక మళ్ళీ ప్లాన్ మారింది గురువుగారికి. ఓకే. మరి రామారావు గారు ఒక చిన్న విషయం, ఒక రిక్వెస్ట్ అండి అన్నారు. ఏంటి అన్నారు. ఏమీ లేదు, మనం ఊటీలో షూటింగ్ అనుకున్నాం కదా, కింద ఫారెస్ట్లో, ఊటీ కింద ఫారెస్ట్లో ఏనుగులతోటి మనకు షూటింగ్ ఉందండి, అంచేత మనం కింద ముందు చేసేసుకుని పైకి వెళ్ళిపోదాం సార్ అన్నాడు. ఓకే డన్, అలాగే రామారావు గారు అన్నారు. మేము ముందు రోజు వెళ్ళిపోయి ఆ ఫారెస్ట్లో సెటిల్ అయిపోయి గెస్ట్ హౌస్లు తీసుకుని కూర్చున్నాం. తెల్లారి పొద్దున్న గురువు గారు వచ్చేసి అక్కడ షాట్లు అయ్యి పెట్టి కూర్చున్నాడు. ఆయన లేని షాట్లు తీస్తున్నారు ఆయన గురువు గారు. తీస్తూ ఉండగా రామారావు గారు కోయంబత్తూరులో దిగి కారులో వస్తూ ఉన్నాడండి. ఆయన రోడ్డు మీదే ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ నిలబడి ఉన్నాడండి. ఆయన చూసి కారు ఆపారు రామారావు గారు. గురువుగారు షాట్ తీస్తూ వచ్చి రోడ్ సైడ్ చేస్తున్నాం మేము వెళ్ళారు. మేము అందరం వెనకాల నుంచి అలా చేతులు కట్టుకుని, సార్ కారు దిగొచ్చు సార్ మీరు అని. ఏ అన్నాడు ఆయన. ఎవరు గురువు గారు. ఏమీ లేదు సార్, మీకు కొంచెం టైం ఉంది, ఇంకా అరగంట, మీరు రూమ్కి వెళ్ళి స్నానం చేసి మేకప్ వేసుకుని రండి సార్ అన్నాడు. అంటే ప్రొడక్షన్ మీదతో చెప్పాడు, సార్ నేను రూమ్కి తీసుకెళ్ళి గెస్ట్ హౌస్కి అన్నారు. ఒక నిమిషం ఆగు అన్నాడు రామారావు గారు. నారాయణరావు గారు ఇక్కడ ఎన్ని రోజులు షూటింగ్ మనకి అని అడిగాడు. ఈవినింగ్ 5 వరకే సార్, ఈవినింగ్ 5 అయిన తర్వాత వీఆర్ షిఫ్టింగ్ టు ఊటీ సార్ అన్నాడు. ఈవినింగ్ 5 వరకు షూటింగ్కి నేను రూముకి వెళ్ళి స్నానం చేసి మేకప్ వేసుకుని రావాలా, అవసరమా ఇది? ఇక ఆ కోనేరు సరిపోదు నేను స్నానానికి, ఆ చెట్టు సరిపోదు నీడ మేకప్ వేసుకోవడానికి అన్నాడండి ఆయన. సార్ బాగోదు సార్ అండి. ఎందుకు బాగోదండి, మన ప్రొడ్యూసర్ గురించి కూడా ఆలోచించాలి కదా. కాస్ట్యూమర్ ఎక్కడ, టవల్ తీసుకురా అన్నాడు, బట్టలు తీసుకురా అన్నాడు, మేకప్ మ్యాన్ పిలువు అన్నాడు. ఆ కోనేటిలో స్నానం చేసి మా ఎదురుకుండా అక్కడ షూటింగ్ జరుగుతూ ఉంటే టవల్ కట్టుకుని చెట్టు కింద మేకప్ వేసుకుని వచ్చాడు సార్ ఆయన. చెట్టు కింద టిఫిన్ చేసి, ఆ రోజు ఏ క్యారవాన్లు ఉన్నాయి సార్, ఏ ఉన్నాయి అసలు అని. అలాగే మేము కాశ్మీర్ షూటింగ్కి వెళ్ళినప్పుడు ఈ లేడీ ఆర్టిస్టులు జయసుధ గారు వాళ్ళు, ఈ వ్యాన్స్ ఉంటాయి కదా మాకండి, అవును సార్, టెక్నీషియన్స్ బాయ్స్ వచ్చే వ్యాన్స్, లేకపోతే మన అవుట్డోర్ వచ్చే వ్యాన్స్, దానికి చుట్టూ గుడ్డలు కట్టి తన ఎయిర్ డ్రెస్ అని కింద పెట్టి నించోబెట్టి లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేదండి జయసుధ గారు లాంటి వ్యక్తి. ఇప్పుడు ఏమైపోయిందండి, స్టూడియోల్లో కూడా క్యారవాన్లు అడుగుతున్నారు. కానీ మీరు అవుట్డోర్ వెళ్ళినప్పుడు లేడీస్కి కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి, లేదు మగాళ్ళకి కూడా యూరినల్కి టాయిలెట్కి వెళ్ళడానికి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మీరు క్యారవాన్ అడిగినా పర్లేదండి. అలాగే చిన్నోళ్ళందరికీ కలిపి ఒక క్యారవాన్ పెడితే ఒప్పుకోవట్లేదండి వీళ్ళు. చిన్న కమెడియన్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, మాకు ప్రత్యేక క్యారవాన్ కావాలి. ఒక క్యారవాన్లో మీరు మేకప్ వేసుకుని వచ్చి అక్కడ కూర్చుని మీరు టాయిలెట్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, లోపలికి డ్రెస్ మార్చుకోవాలనుకుంటే వెళ్ళండి, ఒక క్యారవాన్ పెట్టుకుని. హీరోయిన్స్కి అలాగా తప్పదు, సెపరేట్ క్యారవాన్లు. ఇలాగ గోల ఎక్కువైపోయింది సార్ ఇప్పుడు. అంటే మరి వీటిలో మనం బడ్జెట్లు పెరగట్లేదు, ఆడియన్స్ ఇవన్నీ చూడండి కదా, వీళ్ళు క్యారవాన్కి ఇంత ఖర్చు పెట్టారంటరా, తర్వాత ఏమో ఒక్కొక్కరికి ఒక్కో హోటల్ నుంచి ఫుడ్ తెప్పించడానికి ఇంత ఖర్చు పెట్టారంటరా, ఈ లెక్క ఏంటి కదా. ఫుడ్ అంటే గుర్తుకొచ్చింది సార్, ఒకప్పుడు ఫుడ్ ఇళ్ళలో వండి తీసుకొచ్చే వాళ్ళని చాలా మటుకు మనం వింటుంటాము, చాలామంది ఇంటర్వ్యూస్లలో చెప్తుంటారు. రాజేంద్ర ప్రసాద్ గారు కానీ ఇంకా చాలామంది కూడా మా ఇంటి నుంచి తెచ్చేవాళ్ళమండి, డైరెక్టర్ గారు నేను అందరు కూర్చొని తినేవాళ్ళు. నిజంగా తెచ్చేవాళ్ళ సార్ ఇంటి నుంచి? అంటే అందరూ కాదండి, కొంతమంది. ఇప్పుడు కృష్ణరాజు గారు ఉన్నాడు, హీరో కృష్ణరాజు గారితో 10-15 క్యారేజీలు వస్తాయి బాబు అండి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఫుడ్. బ్రేక్ ఇచ్చిన తర్వాత మేకప్ రూమ్లోకి వెళ్ళి మేకప్ మ్యాన్ని నరసింహరావుని పిలు, సార్ ఏంటి పిలిచారట, ఇదిగో ఒక క్యారేజీ తీసుకొస్తున్నాడు, మీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా తినండి అయ్యా. అలాగే కెమెరా అసిస్టెంట్ పిలు, ఇదిగో మీ కెమెరా డిపార్ట్మెంట్ తినండి అయ్యా. ఇలా ఇచ్చి వాళ్ళు ఆయన మిగిలిన ఆర్టిస్టులు అందరితో కలిసి 4-5 క్యారేజీలు ఆయన తినేవాడు. అలాగే షావుకార్ జానకి అట్టండి, నేను ఎప్పుడు చూడలేదు నేను షావుకార్ జానకి విషయం. నాకు ఆవిడ స్పాట్లో ఫుడ్ కొంచెం వండి అందరికీ కొద్దిగా ఇస్తుందటండి, అందరికీ షావుకార్ జానకి. అలాగే సూర్యకాంతం గారు ఇచ్చేవారట, అది నాకు తెలియదు మరి, ఈ అప్పట్లో చెప్పుకునేవారండి. అప్పుడు నేను ప్రత్యక్షంగా చూసింది కృష్ణరాజు గారిని అండి, ప్రత్యక్షంగా కృష్ణరాజు గారు. అలాగే ఆయన యమధర్మరాజు సినిమా నేను డైరెక్ట్ చేసినప్పుడు షూటింగ్ లేని రోజున అంతా నన్ను రైటర్ని సాయంత్రం పూట రెస్టారెంట్కి తీసుకెళ్ళి ఉంటాడు, ఎక్కడో దుక్కి. ఓకే,
అవతలోడు తింటే సంతోషించే వ్యక్తి అంటే కృష్ణరాజు గారు. అదే లక్షణాలు ప్రభాస్కి వచ్చినాయని విన్నారు, కానీ ప్రభాస్ గారితో నాకు పెద్ద అటాచ్మెంట్ అటాచ్మెంట్ లేదు. లేదు. సార్ ఇప్పుడు మీరు చెప్తుంటే కొంతమంది తీసుకొచ్చే వాళ్ళు కొంతమంది బాగుంది, కానీ ఇప్పుడు హీరోయిన్స్కి ఈ 5 స్టార్ హోటల్ నుంచి ఒకటి కావాలి, బ్రేక్ఫాస్ట్ ఒక 5 స్టార్ హోటల్, లంచ్ ఒక 5 స్టార్ హోటల్, స్నాక్స్ ఒక 5 స్టార్ హోటల్, డిన్నర్ ఒక 5 స్టార్ హోటల్. ఇది ఇలా పెట్టి చేయడము ఎంతవరకు కరెక్ట్ సార్? నాట్ ఓన్లీ స్టార్ హీరోయిన్స్ సార్, క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా. వాళ్ళు కూడా డిమాండా? నేను స్వయంగా చూశాను, వాళ్ళు కూడా క్యారెక్టర్ ఆర్టిస్టులు. ఓకే. వాళ్ళు ప్రొడక్షన్ మేనేజర్, ఇదిగో బాబు పలానా దానికి వెళ్ళి బొహారీకి వెళ్ళి తీసుకురా, లేకపోతే పలానా దీనికి వెళ్ళి తీసుకురా, దానికి వెళ్ళి తీసుకురా. ఇది సార్ ఒక్కొక్కరికి కార్లు ఎంత ఖర్చు అవుతుందండి. కారుల్లో ఇక్కడి నుంచి అక్కడ తిరగాలి, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి. ఒక కారే వేసుకుని అన్నీ తిరిగి తీసుకొచ్చినప్పుడు 4 అయిపోద్దని 4 కార్లు పంపించాలి. 4 బాయ్స్ వెళ్ళాలి ఆ పని మీద, తీసుకురావాలి. ప్లస్ ఇవన్నీ ఖర్చులు ప్రొడ్యూసర్ మీద పడుతున్నాయని. ఇప్పుడు ఆడియన్స్ చూసేది సెల్యులాయిడ్ మీద ఉన్నటువంటి ఖర్చే చూస్తాడు తప్పించి ఇవన్నీ చూడండి. ఇప్పుడు ఇక్కడ ఖర్చు పెట్టేయడం వల్ల ఏమవుతుంది, సెల్యులాయిడ్ మీద చూపించలేకపోతున్నాం మనం అండి. ఇవన్నీ కొంత ప్రొడ్యూసర్ కంట్రోల్ చేయగలగాలి సార్. మరి ప్రొడ్యూసర్ కంట్రోల్ చేయాలి అంటే ఇప్పుడు ఒక హీరో సినిమా హిట్ అవ్వగానే ఆ ప్రొడ్యూసర్ క్యూ సిస్టమ్ కడుతున్నారు. ఆ హీరో దగ్గరికి వెళ్ళిపోయి వాడు కోరికలన్నీ తీర్చేస్తున్నారు, హీరోయిన్ కోరికలన్నీ తీర్చేస్తున్నారు. మరి మీరు లాస్ అవ్వక ఏమవుతారు? సినిమా తీయాలంటే ప్రొడ్యూసర్కి నరకం అండి. ఇప్పుడు అందుకే ప్రొడ్యూసర్స్ చాలామంది తక్కువైపోయారు. ఎవరైతే మెయిన్ స్ట్రీమ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళే వస్తున్నారు తప్ప చిన్న సినిమాలు అనేది కనుమరుగైపోయినాయి. చిన్న సినిమాలు తక్కువ బడ్జెట్ అయినా సరే దాని వెనకాల పెద్ద ప్రొడ్యూసర్ ఉంటేనే రన్ అవుతుంది. ఇప్పుడు బల్గం ఉంది, స్టోరీ ఉన్న ముందు డ్రాప్. అక్కడ దిల్ రాజు గారు అండి, దిల్ రాజు గారు మంచి స్టోరీ, నో డౌట్ ఎట్ ఆల్. దాన్ని ఫోకస్ చేయగలగాలిగా వెనకాల మనిషి, ఒక మనిషి చేస్తేనే ఆ సినిమా హిట్ అవుద్ది, లేదంటే అవ్వదు. ఇప్పుడు బల్గం అంటే వెనకాల పర్సన్ పూజ చేసిండు. విమానం అనే సినిమా ఉంది సార్, విమానం చూశాను. ఎంత మంచి స్టోరీ సినిమా, ఎంత మంచి స్టోరీ. ఆడలేకపోయింది. అదే వెనకాల పుల్లు ఉండాలండి. మరండి ఎన్ని రోజులు సార్ ఇలా పుల్ చేస్తూ ఒక పర్సన్ నుండి పుల్ చేసి ఎప్పటికి వస్తుందో మార్పు నేను వెయిట్ చేస్తున్నానండి దానికోసమే. చూద్దాం, మనం చేయకపోయినా చూద్దాం ఈ చేంజ్ ఇండస్ట్రీలో అని ఒక ఆశ ఉందండి. సార్ ఇప్పుడు కొన్ని సినిమాలు, చిన్న సినిమాలైనా పెద్ద సినిమాలైనా, ఒకసారి మనం తీసిన తర్వాత రిలీజ్ అయినా, థియేటర్ కల్లా అవ్వకపోయినా ఓటీటీకి వెళ్ళే ఆప్షన్ ఉంది. దీనివల్ల ప్రొడ్యూసర్కు భారం పడే అవకాశం ఉందా, లేకుంటే కొత్త వాళ్ళకు కొత్త ఆపర్చునిటీ దొరికే అవకాశం ఉందంట? ఎట్లాగండి? చిన్న సినిమాలు తీసాము, థియేటికల్గా రిలీజ్ అయింది, బడ్జెట్ రాలేదు, విత్ ఇన్ 2 డేస్లోనే. ఈరోజు సినిమా 2 డేసే ఫస్ట్ ఫ్లోలో నీకు తెలిసిపోతుంది. అవునండి. లేదు, నెక్స్ట్ ఓటీటీకి వెళ్ళే ఆప్షన్ ఉంది. వెళ్తే ప్రొడ్యూసర్ బతికే ఆప్షన్ ఉందంటారా? ఉందండి, కొద్దిగా ఆప్షన్ ఉంది. ఎందుకు అంటే ఓటీటీలో ప్రతి ఒక్కడు చూస్తాడు, ఆల్మోస్ట్ ఆల్ ఫ్రీగా వచ్చిందే కదా చూస్తాడు. అది చూడడం వల్ల ఎన్ని లైక్లు అయితే వస్తాయో, ఎన్ని అయితే వస్తాయో అవి ప్రొడ్యూసర్కి వస్తుంది. అమౌంట్ పర్సంటేజ్ ఇస్తారు వాళ్ళు పర్సంటేజ్ ఇస్తారు. సో చిన్న అడ్వాంటేజ్ అదొకటి ఉంది. కొంత ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం ఉందండి ప్రొడ్యూసర్. పూర్తిగా రాకపోయినా కొంత గట్టును పడతాడు. ఓకే, అది హెల్ప్ అండి ఓటీటీ డెఫినెట్గా. కానీ చిన్న సినిమాలన్నీ మొత్తం తొక్కేస్తున్నారు. ఇప్పుడు అసలు బయటకు తీసుకొచ్చే ఆప్షన్ లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది ఒకరి వల్ల కాదు సార్, అది నేను అనుకోడు, జరిగే పని కాదండి టోటల్గా. ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన ప్రొడ్యూసర్కి నేనేం చెప్తాను, ఇప్పుడు ప్రజెంట్ మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. పిక్చర్కు బడ్జెట్ తోడు పెట్టుకోండి, రిలీజ్కి, ప్రమోషన్కి, థియేటర్ల రెంట్లు కట్టడానికి, క్యూబులకి సపరేట్ డబ్బు 50 లక్షలు పెట్టుకోండి. 50 లక్షలు చిన్న సినిమా కన్ఫర్మ్ అవుతుంది సార్. చిన్న సినిమాకి 50 లక్షలు చాలండి. పెట్టుకుంటే మనం ఏం చేద్దామంటే మనమే డైరెక్ట్గా థియేటర్ వాళ్ళతో, ఎగ్జిబిటర్స్తో మాట్లాడి చేసి మన సినిమాని రిలీజ్ చేద్దాం ముందు. ఇప్పుడు మీరు సపోజ్ 100 థియేటర్లు అనుకున్నారు, వద్దు 25 థియేటర్లోనే రిలీజ్ చేద్దాం ముందు, 30 థియేటర్లోనే, లేదా 50% రిలీజ్ చేద్దాం. చేసిన తర్వాత టాక్ బాగా వచ్చిన తర్వాత దాన్ని మనం పెంచుదాం వరుసగా వెళ్ళి. దాని అమౌంట్లు మాత్రం మీరు సెపరేట్గా పెట్టుకోండి. ఇదే కండిషన్ పెడతాను నేనండి ఎప్పుడూ కూడా. లక్కీగా సపోజ్ సినిమా బాగుండి బయర్ వచ్చాడు అనుకోండి, వెల్ అండ్ గుడ్. రాకపోతే మాత్రం మీరు దీనికి ప్రిపేర్ అవ్వాలండి, అయితే సినిమా రిలీజ్ చేయొచ్చు. దానికి ప్రిపేర్ అయినటువంటి ప్రొడ్యూసర్కి సినిమా రిలీజ్ అవుతుందండి. సక్సెస్ ఫెయిల్యూర్ తర్వాత వేరే విషయం. మీరండి అదే సార్. ఒకప్పుడు మీరు సినిమా రిలీజ్ చేయాలంటే ప్రింట్ మీడియానే ఎక్కువ డిపెండ్ అయ్యి ఉండేది. అవునండి. దూరదర్శన్ ఒకటే ఉండేది అప్పుడు, ప్రింట్ మీడియానే డిపెండ్ అయ్యి ఉండేది, కొన్ని ఛానల్స్ ఉండేవి.
కానీ ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే రివ్యూస్ అని, పేపర్స్ అని, ఆన్లైన్ పేపర్స్ అని, వెబ్సైట్లు అని, యూట్యూబ్ ఛానల్స్ అని రకరకాలు ఉన్నాయి. దీనివల్ల మంచి అవుతుందా, చెడు అవుతుందా, దేనికి బేస్ చేసుకున్నది? అంటే మొట్టమొదటి బిఫోర్ పిక్చర్ రిలీజ్ ప్రమోట్ చేయడం అనేది ప్లస్ అవుతుందండి. రిలీజ్ అయిన గంటలో మీరు రివ్యూ రాసేస్తున్నారే, అది మైనస్ అండి ప్రొడ్యూసర్కి. తప్పండి అది. ఎంత కష్టపడి సినిమా తీస్తున్నారు అక్కడ, ఎంత కష్టపడి ప్రొడ్యూసర్ డబ్బులు సంపాదించి సినిమా మీద పెట్టుబడి పెడుతుంటే, మీరు అసలు ఇంటర్వెల్ అయ్యే టైంకే ఫస్ట్ హాఫ్ రివ్యూ వచ్చేస్తుంది. ఇంటర్వెల్ అయిపోయి బయటకు వచ్చేటప్పటికి సెకండ్ హాఫ్ రివ్యూ మీరు ఇచ్చేస్తున్నారు ఇక్కడ రేటింగ్లో, గొడవలో. ఎవరు తిన్న బాబోయే సొమ్మండి ఇది? నాకు అర్థం కాదు. ఇండస్ట్రీ బాగుపడాలని మీకు కూడా ఉండాలి కదా. 4 సినిమాలు తీస్తేనే కదా మీరు బ్రతుకుతారు ఇక్కడ. మీరు కూడా రివ్యూలు రాసేవాళ్ళు. ఆ దృష్టిలో పెట్టుకునే కదా చెయ్యాలి. పూర్వం రోజుల్లో ఏమయ్యేదండి, 3 వారాల దాకా రివ్యూ వచ్చేది కాదు. విజయబాబు రెడ్డి గారు మ్యాగజైన్ ఉండేదండి, విజయ అండ్ ఇంకోటి ఏదో. దాంట్లో ఎప్పుడు వచ్చేదండి రివ్యూ? మీకు 3 వీక్స్ తర్వాత వచ్చేదండి. 3 వీక్స్ తర్వాత 3 వీక్స్ తర్వాత అండి. అలాగే ఈనాడు పేపర్లో సితారాల రివ్యూ ఎప్పుడు వచ్చేదండి? వారం 10 రోజుల తర్వాత వచ్చేదండి. ఇప్పుడు ఏమవుతుందండి, ఇప్పుడు ఇది మీరు గప్పు చేసేస్తున్నారు మీరని రివ్యూస్ రాసి. గంటలో రివ్యూ బాగోలేదు, ఓకే వెయిట్ చేయండి మీరు. ఈ లోపల కొన్ని డబ్బులు వస్తాయి కదా ప్రొడ్యూసర్కి పాపం. అది ఆలోచన లేకుండా చేస్తున్నటువంటి వ్యక్తులు. ఇదిగో నా దగ్గర కటింగ్ ఉందండి, పేపర్ కటింగ్ పెట్టుంచాను. ఎన్ని విమర్శలు రాశాడో అతను ఈ రివ్యూ ఇలాగా. ఏ సినిమాకి సార్ అది? సినిమా గురించి కాదండి, ఇదే ఇప్పుడు జనరల్ టాపిక్. ఇలాగే ఒక గంటన్నరలో రాసేస్తాను రివ్యూలు. ఇది ఎందుకు కట్టుదిట్టం చేయట్లేదు అని రాసాడు ఎవరో. అది నేను సెల్ ఫోన్లో పెట్టించాను. నేను సెల్ ఫోన్లో లేదు, ఇంట్లో పెట్టించాను సార్ నేనండి. తప్పు కదండి, అది కిల్ చేసేస్తున్నారు సినిమా. కానీ ప్రొడ్యూసర్ డైరెక్టర్లే మా పబ్లిసిటీ కావాలని చెప్పేసి ముందు వీళ్ళని తీసుకొచ్చి కొన్ని అడ్వాన్స్ రివ్యూస్, ట్రైలరు, టీజర్ లాంచ్ అయిన తర్వాత పెట్టిస్తున్నారు కదా సార్. మరి బిఫోర్ రిలీజ్ ఓకే సార్, నేను ఇది బిఫోర్ రిలీజ్ మీరు బ్యాడ్ ఎలా రాస్తారు? రాయలేం కదా, రాయలేరు కదా, ఎవరు రాయరు, సినిమా చూడరు కాబట్టి. ఆఫ్టర్ రిలీజ్ సంగతి నేను చెప్తాను. ఆఫ్టర్ రిలీజ్ ప్రొడ్యూసర్ ఏ ప్రొడ్యూసర్ అడగలేదు రివ్యూ రాయమనండి. ఏ ప్రొడ్యూసర్ అడగలేదు. బాగోలేదు నా సినిమా చెత్త అని రాయించుకుంటాడా ఏ ప్రొడ్యూసర్ అయినా? ఎందుకు రాయించుకుంటాడండి? రాయించుకోడు. వీళ్ళు రాసేస్తున్నారు అంతే. వీళ్ళండి రాసేటప్పటికి ఏమవుతుందంటే చదివేవాడికి ఇంప్రెషన్ ఏర్పడిపోయి వదిలేరు, ఈ సినిమా పక్కన పెడదాం, ఈ వారం ఈ సినిమాకి వెళ్దాం, ఇలా అయిపోయింది. ఇదివరకు అలా లేవు. పూర్వకాలంలో నేను చెప్పాను కదా, విజయబాబు రెడ్డి గారి మ్యాగజైన్లో 3-4 వీక్స్ తర్వాత రివ్యూ వచ్చేదండి. అలాగే సితారా 1 వీక్ 10 డేస్ తర్వాత వచ్చేది రివ్యూ. అసలు ఇప్పుడు కొన్ని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు తయారయ్యారండి, ఎస్పెషల్లీ అనకూడదు కానీ చెలరేగిపోతున్నారు సార్. తప్పండి అది, చాలా తప్పండి అది. ఆడికి ఎదురు దెబ్బ తగిలిన రోజుని తెలుస్తుంది ఆడ బాధ ఏంటో ఆడికి. ఒక యూట్యూబ్ అని కాదండి, చాలా యూట్యూబ్లో ఛానల్ వాళ్ళు ఎవరో చేయట్లేదు అలాగే. మళ్ళీ ఛానల్స్ వాళ్ళు చేయట్లేదు. ఎక్కడ చేస్తున్నారు ఛానల్స్ వాళ్ళు అండి? చేయరు ఛానల్స్ వాళ్ళు అండి. సరే, ఒక హీరోకి మీరు ఇచ్చినప్పుడు బెయిలల్లో 1,00,000 దాటింది అంటే, రెమ్యునరేషన్ 1,00,000 దాటింది అంటే ఎక్కువ ఉండేది. అవునండి. కానీ ఈ రోజుల్లో 100 కోట్ల పైన వెళ్ళిపోయింది. 300 కోట్లు, 400 కోట్లు ఆడదాకా వెళ్ళింది. ఎంతవరకు కరెక్ట్ ఇది జనాల పైన? అది ప్రొడ్యూసర్లు ఆలోచించుకోవాల్సిన విషయం అండి. ప్రొడ్యూసర్లు ఆలోచించుకోవాల్సిన విషయం అండి. ఒక సినిమా హిట్ అవగానే క్యూ కడుతున్నారే మీరు, వెళ్ళిపోయి వాడు అడిగినా అడగకపోయినా మీరే పెంచుతున్నారే. అక్కడ హీరో అడగట్లేదు, మీరే పెంచుతున్నారు. మీరు ఎప్పుడైతే పెంచారో 3వ సినిమాకి అడుగుతున్నాడు హీరో. ఎందుకు అలా చేయాలి మీరు? నాకు అర్థం కాదండి. ఎవడో ఆ సినిమా హిట్ అయిన తర్వాత నీకు ఇన్ని కోట్లు ఇస్తామని వెళ్లకుండా కూర్చుంటే రాడా? ఎందుకు రాడు? హీరో కానీ డైరెక్టర్ కానీ, నేను నాట్ ఓన్లీ హీరోనే బ్లేమ్ చేయొద్దు మీరు. అంటే టెక్నీషియన్స్ అలా లేరులేండి. టెక్నీషియన్స్లో అంత కోట్లు అడిగితే తీసి పక్కన పెట్టి ఇంకో టెక్నీషియన్ పెట్టుకుంటున్నారు. మరి అదే హీరోని ఇంకొకరిని ఎందుకు పెట్టుకోవట్లేదు మీరు? పెట్టుకోవచ్చు కదా, మీరు పెట్టుకుని ధైర్యంగా సినిమా తీయచ్చు కదా. మీ హీరో పైన డిపెండ్ అయ్యే సినిమా నడుస్తుంది కదా సార్ ఈ రోజుల్లో. స్టోరీ పైన డిపెండ్ అయ్యే సినిమా నడవట్లేదు, హీరో పైన రావట్లేదు. హీరో మీద డిపెండ్ అయ్యే సినిమాలు వస్తున్నాయండి ఇప్పుడు. అలాగైపోయిందండి, అంతే ఇండస్ట్రీ అలాగైపోయింది సార్. కానీ ఇప్పుడు 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు రెమ్యునరేషన్ ఇస్తుంటూ పోతే జనాలపైన ఎంతవరకు భారం వేసి టికెట్ రేట్లు పెంచడం ఎంతవరకు కరెక్ట్? అది కూడా రాశాడండి వాడు పేపర్ కటింగ్లోనే అన్నానే, గొప్పగా రాశాడు. అది మీరు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేసి మా మీద రుద్దుతున్నారు మీరు, మేము ఎందుకు రావాలి థియేటర్లకి ఇంత ఖర్చు పెట్టుకుని? అది చూసి థియేటర్లో అన్నీ పెంచేశారు రేట్లు.
ఇది ఇంటర్వెల్లో తినేవి తాగేవి అన్నీ కూడానండి. సార్ నిజంగా సార్, ఇప్పుడు ఒక సినిమా ఒక ఫ్యామిలీతో వెళ్ళాలంటే 1000 రూపాయలు లేనిది సినిమా చూడలేము సార్. చూడలేమండి. మరి సామాన్య మానవుడు ఎలా వెళ్తాడు? వెళ్ళాడు. ఎంతవరకు కరెక్ట్ ఇది? కరెక్ట్ కాదండి. కరెక్ట్ కాదు, అదే చెప్తున్నాను కదండి, కరెక్ట్ కాదు. ఇవన్నీ చేంజ్ రావాలండి, వస్తేనే కానీ సినిమా పరిశ్రమ బాగుపడదు. చేంజ్ అంటే మరి పెద్ద హీరోల దగ్గర ఈ 100 కోట్లు 200 కోట్లు తీసుకునేది తగ్గిస్తేనే కదా సార్. అన్నీ తగ్గిస్తేనే మరి మెయిన్ అక్కడ తగ్గితేనే ఇక్కడ దాకా తగ్గుకుంటూ వస్తాయి. వాళ్ళ దగ్గర కానీ తగ్గట్లేదే, మరి ప్రొడ్యూసర్లు తగ్గించట్లేదే. ప్రొడ్యూసర్లో జ్ఞానోదయం కలగాలి కొంతమంది ప్రొడ్యూసర్స్లో. మీలాంటి సీనియర్స్ స్టేజ్ పైన మాట్లాడినప్పుడు తప్పు జరిగినప్పుడు మీరు మాత్రం ఏ స్టేజ్ అయినా వదిలిపెట్టారు. చాలా మట్టుకు అందరినీ కడిపడేసిన రోజులు చాలా ఉన్నాయి. అవునండి. మంచి పెద్ద పెద్ద స్టేజ్ల మీదనే కడిపడేసారు. అవునండి. మరి ఇలాంటి సందర్భంలో మీరు ఒక వాయిస్ రైజ్ చేయొచ్చు కదా. మరి నా వాయిస్ని ఇప్పుడు ఎవరు పట్టించుకుంటారండి? ఎవరో పట్టించుకోడు. అలాగే అయిపోయింది. ఎందుకంటే అంతే, అలా తయారైందండి ఇండస్ట్రీ. ఎవరికాడే నేను గొప్ప అనుకుంటున్నాడు, కాళ్ళు ఎగరేస్తున్నాడు. ఇక్కడ దాసనారాయణ గారు మా గురువు ఉన్నప్పుడు ఎప్పుడూ అలా అనుకోలేదు. ఎవరు అనుకోలేదు. కూర్చోబెట్టి తాట తీసేవాడు, పిలిచి క్లాస్ తీసేవాడు. దీనివల్ల నష్టాలు ఇవి, ఇలా జరుగుతున్నాయి, ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు అని అడిగేవాడు ఆయన. ఇప్పుడు అడిగే నాదుడు ఎవరు ఉన్నారండి? ఎవరు లేరు. అలా ఉన్నా కూడా వినిపించుకోరండి వీళ్ళు. ఇప్పుడు స్టేజ్ మీద అవార్డ్స్ ఫంక్షన్ జరుగుతుంటాయి, అవార్డ్స్ ఇస్తుంటారు. ఈ అవార్డ్స్ భాగవతం అనేది వెనకాల ఒక చిన్న కుంభకోణం లాంటిది అని చెప్పేసి వింటాను. అవార్డ్స్ కొంటారు, లేకుంటే అవార్డ్స్కి స్టేజ్ పైన చేసినందుకు నీకు అవార్డు ఇస్తాము, స్టేజ్ పైన పర్ఫార్మెన్స్ చేసినందుకు అవార్డు ఇస్తుంటాం అని చెప్పేసి బాలీవుడ్ నడుస్తుంటే మన టాలీవుడ్లో కూడా నడుస్తుంటుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ఉన్నాయి సార్. అవి అవార్డులు అనేది కొమ్మక్క అనేది ఎప్పటి నుంచో ఉందండి. ఇప్పుడు ఏంటండి, చాలా రోజుల నుంచి ఉంది, కొంచెం ఎక్కువైంది. ఇప్పుడండి ఎక్కువైందండి. డబ్బు ఇచ్చి కొనుక్కుని తీసుకునే అవార్డుల్లో లేరులేండి, అలా లేరు. వాళ్ళకున్న సాన్నిహిత్యం మీద ఇవన్నీ చేయడం వల్ల అవార్డులు అలాగే ఇస్తున్నారు. కొన్ని మీకండి, కొన్ని ఏమో జెన్యూన్గా ఇస్తున్నారు. కానీ కమిటీలో కూడా ఏమవుద్దంటే సార్, నేనున్నాను చైర్మన్గా పనిచేసాను దీనికి, టీవీ అవార్డ్స్కి. ఒకసారి సార్ రావికొండరావు గారిని చైర్మన్గా పెడితే, నేను కాదు రేలంగి నరసింహారావు గారు ఉంటారు, వెనకాల సపోర్టివ్గా మేము ఉంటామని ఆయన నన్ను పెట్టించాడు. సార్ ఆయన పెట్టించిన తర్వాత ఒక అవార్డు విషయంలో, టీవీ బెస్ట్ ఫిల్మ్ అవార్డు, బెస్ట్ డైరెక్టర్ అవార్డు విషయంలో అతను ఏం చేశాడంటే, అవతల బెస్ట్ డైరెక్టర్ అవార్డు తీసుకున్న అతను యాస్టీజ్ ముందు రోజు నుంచి 2 రోజుల నుంచే కాకా పట్టేశాడు వీళ్ళందరినీ. కాకా పట్టేసి వాళ్ళ ఇళ్ళకి అవి పంపించడం, ఇవి పంపించడం, ఇలా చేయడం, అలా చేయడం, ఇవన్నీ చేసేసాడు సార్. మేము జెన్యూన్గా మేము ముగ్గురు ఒక అతని గురించి పోరాడేవాడి. ప్రయోజనం ఏంటంటే, మెజారిటీ అక్కడ వచ్చేసింది. అక్కడ ఓటింగ్లో మేమేం చేయలేకపోయాం, ముగ్గురుమే ఉన్నాం అక్కడ. నేను, రావికొండరావు గారు, వాసిరెడ్డి సీతాదేవి గారు సిస్టరా ఎవరో ఏదో ఒక ఆవిడ, సీతా మహాలక్ష్మి ఏదో ఉంది ఆవిడ, వాసిరెడ్డి సీతాదేవి గారు, లేకపోతే వేరే రైటరు. అలాగా మేమేం చేయలేకపోయాం మరండి టోటల్గా. కానీ జడ్జిమెంట్కి ముందు నేను పార్సాద్ గారి దగ్గరికి వెళ్ళాను. పార్సాద్ గారిని ఎఫ్డీసీ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేశారు, గుర్తుంటుంది మీకు. ఆయన అడిగాను ఆ రోజు మార్నింగ్, నేను వెళ్ళి కమిటీ చైర్మన్గా, సార్ ఈవేళ జడ్జిమెంట్ రాస్తున్నాం, మన సైడ్ ఏమైనా రికమెండేషన్లు ఉన్నాయా? ఓకే, గవర్నమెంట్ సైడ్, మీ సైడు ఏమీ లేవు సార్, 1% కూడా లేదండి అన్నాడు ఆయన. పాపం, మీరు ఏం చేస్తే అదే జడ్జిమెంట్, అంతే, మీ మెంబర్స్ అందరూ కలిసి. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇదిగో ఇలాగ జరిగిందండి. అవి కొంచెం బాధేస్తూ ఉంటాయి. అప్పుడు కూడా ఉంది, కానీ ఎంత లేదు. ఇప్పుడు మరీ ఎక్కువైనాయండి. ఇప్పుడు ప్రతి ఓడు అవార్డు తెచ్చుకోవాలనే. అవార్డు ఎందుకు సార్ నాకు అర్థం కాదు. అవార్డు అనే కంటే కూడా మీరు పాపులర్ అవ్వండి నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ వల్ల. ఇప్పుడు నేను ఇన్ని సినిమాలు తీశానండి, జంజాల్ గారు ఇన్ని సినిమాలు తీశాడు. మా చిన్న సినిమాల్లో మేము చెప్తున్నాను, వంశీ గారు కానీ ఎన్ని అవార్డులు పొందేవండి మేమండి. నేను ఏకైకి అవార్డు ఒకటే, నంది అవార్డు ఒకటే కదా. నంది అవార్డు సుందరి సుబ్బారావు, రామోజీరావు గారి ఫిల్మ్కి అవార్డు, స్క్రీన్ ప్లే, బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు, అది కూడా నాకు, ఆది విష్ణు గారికి నాకు, ఇద్దరు కలిపి ఇచ్చారు. కానీ మరి పేరు ఇప్పటికీ ఉంది కదా మాకు. నేను ఒక బాధ అయితే ఉంటుంది కదా సార్, ఇన్ని సినిమాలు నేను 70 పైన నియర్ బై 80 సినిమాల దగ్గర దర్యాప్తులో చేసి. బాధ అంత లేదు సార్, నేను దాని గురించి పెద్దగా పట్టించుకోను సార్. నేను ఎందుకు పట్టించుకోనంటే, అవార్డుది ఏముందిలే, అది వచ్చిన రోజు సంతోషిస్తారు, ఇవన్నీ చేస్తారు, అది చేస్తారు, తర్వాత పక్కన పడేస్తారు. వీడు ఇన్ని సినిమాలు చేసాడంటరా,
ఈయన ఎంతమందిని పరిచయం చేసేట్రా, లేకపోతే ఇన్ని హిట్లు ఇచ్చాడట్రా, అవి లెక్కేస్తారండి ఎక్కువ. సార్ ఇప్పుడు ఒకప్పుడు కాంపిటీషన్ ఉంది, ఇప్పుడు కాంపిటీషన్ ఉంది. సినిమాలు రిలీజ్ టైంలో మీకు ఆల్రెడీ చిరంజీవి గారి సినిమాకు మీ సినిమాకు క్లాష్ జరుగుతుంది అనుకున్నారు, కానీ రెండు సైమల్టేనియస్లీ ఒకటే రోజు రిలీజ్ అయినాయి, నడిచినాయి బాగానే, సూపర్ డూపర్ హిట్. కానీ దాని తర్వాత కాంపిటీషన్ ఎలా ఉండేది పెద్ద హీరోలకు ఈ చిన్న హీరోలకి? అంటే అప్పట్లో ఒక అండర్స్టాండింగ్లో రిలీజ్ చేసేవారండి. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, ఆ సినిమా వస్తుందంటే మనం వద్దులేరా డ్రాప్ అవుదాం, లేదు యువతలోడు ఆ సినిమా వస్తుంది కదా అడుగుదాం వెళ్ళి అడిగేవారు, వాళ్ళు వెనక్కి జరిగేవారు. ఇలాంటివి అప్పట్లో ఉండేవి సార్, ఇప్పుడు లేవు. 2 సినిమాల కంటే ఎక్కువ రిలీజ్ అయ్యాయి కాదు సార్ ఒకే రోజు అక్కడ. అప్పట్లో నెక్స్ట్ వీక్ మార్చుకునేవారు, నెక్స్ట్ డేకి మార్చుకునేవారు. ఇప్పుడు అలా కాదే, ఒక రోజు 8 సినిమాలు 9 సినిమాలు 10 సినిమాలు ఎక్కడ సార్ అసలు అది. సార్ ఇప్పుడు చిన్న సినిమా రిలీజ్ అయ్యే టైంలో కొన్ని సినిమాలు పాత సినిమాలు రిలీజ్ చేస్తుంటారు. అవునండి. ఎంతవరకు కరెక్ట్? ఇది చిన్న సినిమాల పరిస్థితి ఏంటి మరి? ఇట్లా రిలీజ్ చేసినప్పుడు సినిమాలు ఆడకుండా పోతాయి కదా? అలా అని కాదులేండి, అవి రిలీజ్ చేయడం వల్ల నా ఉద్దేశం ఏంటంటే, నా పర్సనల్ ఉద్దేశం అండి, అప్పట్లో బాగా అన్ని సినిమాలను కొంచెం రిలీజ్ చేయడం వల్ల దాంట్లో ఒక సిస్టమేటిక్గా సినిమాలు తీసి సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం తీసిన సినిమాలు కొన్ని ఉంటాయి. అవన్నీ ఇప్పుడు గుర్తుకొస్తాయి కదా సార్. ఇప్పుడు నిజంగాను ఉత్తేజం అవుద్ది కదా మనకండి డెఫినెట్గాను. ఓహో ఈ యంగ్స్టర్స్కి ఓహో అప్పుడు ఈ సినిమా ఇలా తీశారా అని కూడా వాళ్ళు చూడడానికి అవకాశం ఉంటుంది, తప్పేమీ లేదండి. కానీ ఎవ్రీడే రిలీజ్ అంటే ఈ దెబ్బతింటాయి ఎవ్రీడే. అలా అని కాకుండా ఎప్పుడో ఒకప్పుడు అలా గ్యాప్ ఇచ్చి ఒక్కో సినిమా రిలీజ్ చేస్తే తప్పేమీ లేదని నా ఉద్దేశం. సార్ సినిమాల బడ్జెట్ ఏమో హై రేజ్ పెంచేసి 100 కోట్లు 200 కోట్లు 500 కోట్లు అని బడ్జెట్ పెంచేసి జనాల మీద టికెట్ రేట్ పెంచడము ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదండి, కరెక్ట్ కాదు. థియేటర్లో జనం అసలు వాళ్ళు కానీ మాకు ఎందుకు టికెట్ రేట్ పెంచారు, మేము రావట్లేదు అని ఒక రెవల్యూషన్ నుంచి ఆపేసారు కూడా దెబ్బతింటారు వీళ్ళు. అది తప్పండి, అదండి. ప్రభుత్వాలు కూడా అలా చేయకూడదండి. మీరు ఖర్చు పెట్టుకున్నారు, మీరు చేతిలో ఉంది కదా డబ్బు అని చెప్పి మీరు ఖర్చు పెట్టుకున్న దానికి ఆడి మీద తల మీద రుద్దడం ఏంటి? మీరు ప్రభుత్వం కూడా ఆలోచించి చెప్పాలి వీళ్ళకి, మీరు ఖర్చు పెట్టుకున్నారయ్యా, మేమెందుకు ఆడియన్స్కి రుద్దాలి మేము అని చెప్పాలి. గవర్నమెంట్లు కూడా చెప్పట్లేదు, రేట్లు పెంచేస్తున్నారు అంతే వాళ్ళు కూడా. ఇప్పుడు ఒక 100 రూపాయల టికెట్ చూసే ఆప్షన్ లేదండి, లేకుండా పోయిందండి. ఒక 1000 రూపాయలు అయితేనే మినిమం భార్య పిల్లలతో సినిమాకి వెళ్ళాలి అనే రోజులు వచ్చేసినాయండి, అలాగే వచ్చేసినాయి అంతే అండి. సార్ ఇప్పుడు మీరు చేసిన సినిమాలలో ఆల్మోస్ట్ మీతో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు చాలామంది కాలం చేయడం జరిగింది. అవునండి, చాలామంది కాలం చేశారు సార్. ఆ బాధ కోలుకోలేని బాధ. అవును, కొంతమంది మాత్రమే ఇప్పుడు ఏజ్డ్ లాగా కనిపిస్తున్నారు. కానీ మీరు ఈ పర్సన్ నా జీవితంలో నేను కోల్పోయినా అనిపించిన పర్సన్ ఎవరు సార్? ఉన్నారండి, చంద్రమోహన్ గారు మరి ఉన్నాడు కదండి. డెఫినెట్గా ఆయనతో నేను సినిమాలు చేయలేకపోవచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా ఉపయోగించుకోవచ్చు. కోట శ్రీనివాసరావు గారు ఉన్నారు, వేలు గారు, సుత్తి వీరభద్రరావు, మరి ఎన్ని క్యారెక్టర్లు చేశారు నాకండి అత్యద్భుతంగా. నూతన ప్రసాద్ గారు మరి అత్యద్భుతంగా చేసిన వ్యక్తులు కదండి వీళ్ళందరూ. ఉంటే ఏదో క్యారెక్టర్ చేయించుకునేవాడిని కదా నేను, ఓ 2 సీన్లో 3 సీన్లో లేకపోతే 10 సీన్లో వాళ్ళ ఓపికని బట్టి చేయించుకునేవాడిని. అలాంటి లోటు ఉందండి ఇప్పుడు డెఫినెట్గా. అయితే కొత్త తరం కూడా వచ్చారు, బాగా చేస్తున్నారండి. టు బి ఫ్రాంక్ వాళ్ళని కూడా మనం మెచ్చుకోవచ్చు కొంతమంది. సరే అప్పుడు కామెడీకి ఇప్పటి కామెడీకి వ్యత్యాసం ఏంటి సార్? వ్యత్యాసం ఏమీ లేదండి, మనిషిలో వ్యత్యాసం, అంటే తీసే డైరెక్టర్ ప్రొడ్యూసర్లో వ్యత్యాసం వల్గారిటీ పెరిగింది అనుకోవచ్చా? పెరిగిందా లేదా అని అంటున్నారు అందరూనండి. అంటే మొన్న నేను ఒక స్టేజ్ షో చూశాను సార్. చూస్తే ఒక అమ్మాయి ఏదో మాట్లాడింది డైలాగ్, నాకు హర్ట్ అయిన టక్కని నేను స్టేజీ ఇదండి పెర్ఫార్మెన్స్లో. ఓకే, ఆ అమ్మాయి తొక్కలోదా ఇలాంటిది ఏదో పదం ఆడిందండి ఆ అమ్మాయి. నా బొంగు ఏంటయ్యా అందండి. అది ఇప్పుడు స్టేజ్ మీద కామన్ అయిపోయినాయి సార్, బూతులు కామన్ అయిపోయినాయి అండి. అదే మన భాష అనుకుంటారు పుట్టిన వాళ్ళు, అది అక్కడ వస్తుంది ఇబ్బంది అండి మీకండి. ఇప్పుడు మా చిన్న మనవడు ఉన్నాడు, ఇంకొక మనవడు ఉన్నాడు, ఎవరికో ఇంకొకళ్ళకి చిన్నపిల్లలు ఉన్నారు. ఆడు చూస్తాడు, ఓహో బొంగు అనేది ఒక వరడా, దీనికి ఉపయోగిస్తారా అని మైండ్లో పడిపోద్ది అడికండి. తొక్కలోది ఇలాగే వాళ్ళు నేర్చుకుంటారు కదండి వాళ్ళకి.
ఆడు అనే అవకాశాలు ఉన్నాయి కదా, అది తెలుసుకుంటలేదండి వీళ్ళు. ఏమండి చిరంజీవి గారు హెల్ప్ చేస్తున్నారు చాలా ఇండస్ట్రీకి. ఆయన ఏ విధంగా ఓ బ్లడ్ బ్యాంక్ పెట్టారు. ఏదన్నా ప్రాబ్లమ్స్లో ఉన్న వ్యక్తి వెళ్ళి నా నిజమైన ప్రాబ్లం ఇది అని చెబితే అది నిజం అనుకుంటే ఆయన సహాయం చేస్తున్నాడు. నేను కళ్ళెదురు కూడా చూశాను 2-3 ఇన్సిడెంట్లు. అంతవరకు ఆయన ఓకే, గ్యారంటీ. బట్ తగాదాలు తీర్చడం వరకు ఆయన కరెక్ట్ కాదు నా అభిప్రాయం. బికాజ్ ఈజ్ ఏ ఆర్టిస్ట్. ఆయనకి అందరూ కావాలి. 2 వర్గాలను కూర్చోబెట్టి ఆయన ఒక వర్గాన్ని తీర్పిచ్చి ఒక వర్గాన్ని వచ్చిన వర్గం ఎగ్నెస్ట్ అవుతుందిగా. ఆ దాసరి అన్న గారు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు భరించగలరు. ఎందుకు భరించగలరంటే ఎవడేమన్నా లెక్క చేయని వ్యక్తులండి వీళ్ళు. బట్ చిరంజీవి గారు అది కాదు. హెల్ప్ చేయడం వరకే ఆయన డ్యూటీ చేస్తున్నారు. అది నిజంగా కూడా సిన్సియర్గా ఏదైనా ప్రాబ్లం వస్తే ఆయన పాపం చేస్తున్నారని నేను విన్నాను. బట్ నా కళ్ళెదురుకుండా చూసారా? మా గురువుగారు అసిస్టెంట్కి ఎంత సాయం చేశాడు ఆయన చాలా సాయం చేశాడు చిరంజీవి గారు. ఇలాంటి 2-3 కేసులు కూడా విన్నాను నేనండి. అలాగే బ్లడ్ బ్యాంక్ పెట్టి ఎప్పటి నుంచో అది కార్యక్రమం చేస్తున్నాడు. బట్ తగాదాలు తీర్చడానికి ఆయన కరెక్ట్ కాదండి. కరెక్ట్ కాదు. భరద్వాజ్ గారు లాంటి వ్యక్తి కరెక్టు. మరి ఆయన ఎందుకో మరి ఈ మధ్యన కొంచెం దూరంగా ఉన్నారండి మా భరద్వాజ్ గారు. అదండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. నమస్తే.